నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 168వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్ సురేష్ గారు, ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళ్లే ముందు యాక్చువల్లీ ప్రేక్షకులకి ప్రతి వారం నేను చెబుతూ ఉన్నాను ఆయుర్వేదకి సంబంధించిన ఉత్పత్తుల గురించి లేదా వాళ్ళ వెల్నెస్ సెంటర్ ని సందర్శించమని. నిజానికి చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ ని తీసుకొచ్చి అంటే ఆయుర్వేదాన్ని ఇప్పుడు ఆధునిక సమాజానికి అన్వయిస్తూ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఆయుర్వేద చేస్తోంది. అండ్ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ గచ్చిబౌలిలో ఉంది. సో మీరు ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీరు చూడవచ్చు. ఇక ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళదాము. ఫస్ట్ అంశము అండ్ ఈ నేషనల్ రౌండప్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఒకటి. నేను యాక్చువల్లీ నేషనల్ రౌండప్ అప్రతిహతంగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నాము. దీనికోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులు అనేక మంది ఉన్నారు. అండ్ గ్లోబల్ రౌండప్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులు అనేక మంది ఉన్నారు. వారంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఈ 2 ఎపిసోడ్స్ చూస్తే మనకు అర్థమైపోతున్న పరిస్థితి. ఈవెన్ డిఫెన్స్ రౌండప్ కూడా అలాంటిదే. సో ఇట్లా రౌండప్స్ ని ఖచ్చితంగా చూస్తున్నటువంటి వాళ్ళు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు ఈ కాంటెంట్ కంటిన్యూస్ గా మీరు చూస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ మాకు కూడా ఏంటంటే ఇట్లాంటి కాంటెంట్స్ ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉంది. కానీ ఈ రేటింగ్స్ హడావిడిలో ఈ వ్యూవర్షిప్ అనే ఒక హడావిడిలో అన్ని అంశాలు మనం స్పృశించాల్సి వస్తుంది. కానీ నిజానికి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని ఎక్కువ వీలైనంత రీసెర్చ్ చేసినటువంటి అంశాలని మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. సో అందుకోసమే మిమ్మల్ని నేను ఈ ఇన్ఫర్మేషన్ కోసం తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళు ప్లీజ్ జాయిన్ ఆప్షన్ ద్వారా మెంబర్స్ గా నేషనలిస్ట్ హబ్ లో జాయిన్ అవ్వండి. సో దట్ నేషనలిస్ట్ హబ్ లో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కేటప్పుడు ఆ సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంది. జాయిన్ అనే ఆప్షన్ నొక్కడం వల్ల మీకు అందులో లెవెల్స్ కూడా ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అని మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా మీరు తీసుకున్నట్లయితే ఒక లెవెల్ కి సంబంధించి మీతో ప్రత్యేకంగా మేము సంభాషించడానికి నెలలో ఒకసారో 2 సార్లు వీలైనంత వరకు ఏదైనా ప్రత్యేకంగా మీతో సంభాషించడానికి డైరెక్ట్ గా జూమ్ కాల్ ద్వారా మేము ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఓన్లీ మెంబర్స్ కోసమని స్పెషల్ గా రీసెర్చ్డ్ కాంటెంట్ నేను తీసుకురావాలనుకుంటున్నాను. సో దట్ అది మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా మాకు కూడా రెవెన్యూ పరంగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మేము మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా దోహదం చేస్తుంది. సో రీసెర్చ్డ్ కాంటెంట్ ని యూట్యూబ్ లో పెట్టాలన్నా కానీ అది ఆల్గారిథం వైజ్ అంటే ట్రెండింగ్ లో ఏమున్నాయో వాటిని ప్రమోట్ చేస్తుంది కాబట్టి సో కొంచెం రీసెర్చ్డ్ కాంటెంట్ ని ఇంకా ఇంపార్టెంట్ విషయాల్ని మీతో పంచుకోవడానికి వీలుగా ఈ మెంబర్స్ ఆప్షన్ ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేషనలిస్ట్ హబ్ మెంబర్స్ గా జాయిన్ అవ్వడం అంటే మా కుటుంబ సభ్యులు అవ్వడమే. ఇప్పుడే సబ్స్క్రైబర్స్ అంటేనే నా కుటుంబ సభ్యులు, మాకు సంబంధించినటువంటి ఆత్మీయులే. బట్ మెంబర్స్ గా ఉండడం వల్ల రెగ్యులర్ అప్డేట్స్ మీతో ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు కొంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో నేను ప్రత్యేకంగా సంభాషించలేదు. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ఇది నేను ప్రాక్టీస్ గా మనం పెట్టుకోవాలని అనుకుంటున్నాము. అండ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ సురేష్ కొచాట్ల గారు ఆల్సో. నిజానికి కొచాట్ల గారు నిజంగా మీకు నేను చెప్పిన పాయింట్ మీకు ఎలా అనిపించింది సార్? బేసికల్లీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. అంటే మన యూట్యూబ్ మనల్ని ప్రమోట్ చేయట్లేదు, చాలా వరకు సజెస్టెడ్ వీడియోస్ లో తీసుకెళ్లట్లేదు, బ్రౌజ్ ఫీచర్స్ లో కనిపించట్లేదు, నోటిఫికేషన్స్ రావట్లేదు. చాలా మంది అల్గారిథం మొత్తంగా దాన్ని వాళ్ళు మనకు తెలిసిందే కంట్రోల్ చేస్తున్నారని. బట్ దాన్ని ఓవర్కమ్ కావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం మనం. సాయి గారు కరెక్ట్ మీరు చెప్పిన దానికి బేసిక్లీ 40,000, 30,000, 40,000 వెళ్ళే వ్యూస్ ని ఇప్పుడు 15,000 ఆగిపోతుంది. అది నేను చూస్తున్నాను కూడా. అక్కడికి చేస్తున్నారు, పంపించట్లేదు ఎవరికి. కరెక్ట్. అంటే వీళ్ళు ప్రమోట్ చేయట్లేదు. నెక్స్ట్ కావాలని చెప్పి సెలెక్టివ్లీ షాడో బ్యాన్ చేస్తున్నారు వీళ్ళు. బహుశా మనం తీసుకుంటున్న కంటెంట్ నచ్చట్లేదేమో. మీకు కూడా గుర్తుంటుంది సాయి గారు, నా ఫేస్బుక్ అకౌంట్ ఒక 3 వారాల ముందు ఫేస్బుక్ బ్లాక్ చేశారు. ఒక రోజు రాత్రి బ్లాక్ చేసి మీరు ఇట్లా పోస్ట్ చేస్తున్నారు, స్పామింగ్ కంటెంట్ చేస్తున్నారు అంటే ఆబ్జెక్టెడ్ టు ఇట్. సెంట్ ఎ వెరీ స్ట్రాంగ్ లెటర్. ఇమీడియట్ గా ఫేస్బుక్ నెక్స్ట్ డే మార్నింగ్ అపాలజైజ్. యూట్యూబ్ యూట్యూబ్ అకౌంట్ కూడా బ్లాక్ చేసింది. మనం కూడా అదే చేస్తున్నాము. ఇప్పుడు నిన్న నరేంద్ర మోదీ గారు లైవ్ తీసుకున్నాము. లైవ్ 70,000 అంటే ఏ ఛానల్ కి లేనంత లైవ్ వ్యూవర్షిప్ వచ్చింది. ట్రాక్షన్ సీరియస్ గా మాట్లాడితే అంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే మిగతా TV9, NTV పెద్ద ఛానళ్ల కంటే కూడా ఎక్కువ లైవ్ వ్యూవర్షిప్ నేషనలిస్ట్ హబ్ లోనే ఉంది. కానీ దానికి మానిటైజేషన్ ఆపేశారు. ఓకే, ఎందుకు ఆపేశారని చెప్పి మేము ఏదో దాన్ని మెయిల్ చేసాం. మెయిల్ చేస్తే నథింగ్, దానికి రీజన్స్ లేవు, ఏం లేదు. అది ఆల్రెడీ యూజ్డ్ కాంటెంట్, మీరు తీసుకోవద్దని. లైవ్ టెలికాస్ట్, అది అందరూ యూజ్ చేసే కాంటెంటే. బట్ మనకు మానిటైజేషన్ పోయిందని తెలియదు. ఇంకా మీది ఒక్కటే కాదు సాయి గారు, ఈవెన్ మలయాళం ఛానల్స్ లో కొంత మలయాళం ఛానల్స్ ప్రో రైట్ ఉన్న ఛానల్స్ ఏమంటున్నారంటే ఈవెన్ డిస్క్రిప్షన్ లో మోదీ అని పెట్టంగానే దే ఆర్ బ్లాకింగ్ ఆఫ్ ద మానిటైజేషన్ అని నిన్న చెప్పారు వాళ్ళు నా దగ్గర. ఈవెన్ థంబ్నెయిల్ చెక్ చేస్తున్నారు. థంబ్నెయిల్ లో కూడా నరేంద్ర మోదీ అనగానే
యూట్యూబ్ ఇస్ కైండ్ ఆఫ్ రెడ్యూసింగ్ ద కంప్లీట్ అలగృతం అండ్ వాళ్ళని కింద మొత్తం రేటింగ్ అంతా కిందకి తీసుకొచ్చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇష్యూ అది. సో అందుకే ప్రేక్షకులు కి మీరు మెంబర్స్ గా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కంటెంట్ ఈజ్ యూస్ఫుల్. డెఫినెట్లీ మేము ఇంకా ఎక్కువ పని చేసే ప్రయత్నమే చేస్తున్నాం. దాన్ని ఓవర్కమ్ చేస్తాం, అట్లా వదిలేసేది లేదు. యూట్యూబ్ తో ఫైట్ చేస్తాం ఎట్లయినా కానీ, జరుగుతూనే ఉంది. బట్ ఎస్, ప్లీజ్ సపోర్ట్ us. అండ్ నెక్స్ట్ ఈ వారం చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. అండ్ నిజానికి సురేష్ గారు ఇందాక మీరు చెప్తుంటే నాకు కూడా చాలా భయం వేసింది ఒక్కసారిగా. ఇప్పుడు మావోయిస్ట్ మూవ్మెంట్ ని పూర్తిగా తుదముట్టించే ప్రయత్నం జరుగుతున్న టైంలో అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. పెద్ద పెద్ద లీడర్స్ కూడా, మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద లీడర్స్ కూడా అందరూ కూడా సరెండర్ అవుతున్నారు. ఇంకా మేము సరెండర్ అంటే ఊరికే ఏదో వచ్చి సరెండర్ అవ్వడం కాదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మేము చేసిన తప్పులు కూడా ఒప్పుకుంటున్నారు. అంటే మేము చేసిన తప్పులు ఉన్నాయి అని ఒప్పుకొని సరెండర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో హిడ్మా లాంటి వాడు, హిడ్మా అనేది ఒక మోస్ట్ డేంజరస్ క్రికెట్ ఫెలో అని చెప్పేసి చెప్తూ ఉంటారు మావోయిస్ట్ లీడర్స్ చాలా మంది. నాకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడేది. హిడ్మా అనేవాడు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే చాలా రాక్షసత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పే మావోయిస్టుల సానుభూతి పరులు నాకు తెలుసు. సో హిడ్మా తెలంగాణకు వచ్చారు అనేది ఒక వార్తాంశం వచ్చిందని ఇందాక మీరు చెప్తుంటే నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఆయన సెక్యూరిటీతో కలిసి హిడ్మా అలాంటి వాడు వచ్చాడని. మల్లోజుల వేణుగోపాల్ ఆల్రెడీ కొంత గ్రూప్ తో పాటు కొంతమంది తెలంగాణకి వెళ్ళిపోయారని. ఇంకోవైపు మన మోదీ గారు అంటున్నారు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తోంది, కాంగ్రెస్ కొంత వీటిని మళ్ళీ ఇంకా పెంచే ప్రయత్నం చేస్తుంది అని. దిస్ ఇస్ మోస్ట్ డేంజరస్ థింగ్ కదా. ఒకసారి మీ విశ్లేషణ ఏంటి, ఏం జరుగుతుంది, పరిణామాలు చెప్తారా? సాయి గారు, మనం నక్సలైట్ మూవ్మెంట్ అని చూడంగానే ఫస్ట్ అది మొదలైంది మన దగ్గర నుంచే కదా. అఫ్కోర్స్ వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది, కానీ చాలా మటుకు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే మనందరు తెలుసు. ఏజెన్సీ ఏరియాస్ కానివ్వండి, నల్లమల లాంటి ఏరియాలు కానివ్వండి, వాజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఆఫ్ పోలీస్. అంటే పోలీసు వాళ్ళు వెళ్ళలేరు, అంత భయపడుతుండే పోలీసు వాళ్ళు. అది కాకుండా ఖమ్మం వైపు కొన్ని ఏరియాస్లో కూడా ఇదే ఇన్ఫ్లుయెన్స్ ఉండే నక్సలైట్స్. కానీ ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో 215 అనుకోండి, ఆల్మోస్ట్ 126 ఎక్స్ట్రీమిస్ట్ డిస్ట్రిక్ట్స్, నక్సలైట్ డిస్ట్రిక్ట్స్ని తగ్గించి యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు 11 దాకా తీసుకొచ్చారు. 11. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి లిస్ట్ నుంచి తీసేశారు. నక్సలైట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ లిస్ట్లో స్టేట్ లిస్ట్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తొలగించేశారు. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నక్సలైట్ ఇన్ఫ్లుయెన్స్ అస్సలు ఇక్కడ లేదు, మొత్తం తీసేశారని చెప్తున్నాను. కానీ మోస్ట్ వరింగ్ ఫ్యాక్టర్ అంటే ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్లో చూస్తున్నాను, మల్లోజి వేణుగోపాల్ ఏమంటున్నారంటే తెలంగాణ వైపు హిడ్మా కానీ మిగతా లీడర్స్ ఛత్తీస్గఢ్ వైపు నుంచి తెలంగాణ వైపుకి వచ్చేసారు. తెలంగాణలో ఉన్న కొన్ని పొలిటీషియన్స్ వాళ్ళని సహాయం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు, ఎస్కేప్ రూట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటారు దాంట్లో కూడా. వాళ్ళు పాపం ఆర్డర్సే ఫాలో చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. ఇది జరిగింది సార్ ఖాయ్ గారు, ఇది జరుగుతుంది. ఇది చాలా వరింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మోదీ గారిని ఓడించడానికో, అమిత్ షా గారిని ఓడించడానికో, నక్సలైట్ మూవ్మెంట్ని ఒక ఇంకొక లైఫ్ ఇద్దాం అనుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికంటే ఎక్కువ కార్యకర్తలు, నేతలు కోల్పోయిన పార్టీ కాంగ్రెస్. నక్సలైట్ మూవ్మెంట్లో మధ్యప్రదేశ్లో ద ఎంటైర్ లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ వాస్ వైప్డ్ అవుట్, ఒక సింగిల్ అటాక్. మనందరికి తెలిసింది అది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో మన ఎన్నో లీడర్లు, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కూడా నక్సలైట్ మూవ్మెంట్ చనిపోయారు. మళ్ళీ ఎందుకు అమిత్ షా గారు సక్సీడ్ అవుతున్నారు, అమిత్ షా గారు సక్సీడ్ కాకూడదు, మార్చ్ 2026 డెడ్ లైన్ ఇచ్చి నక్సలిజం అనే ఒక్క నక్సలైట్ కూడా మిగలని చెప్పేసి తయారు చేస్తున్న ఒక ప్లాన్ని ఆపడానికి కోసం చేస్తున్నారా అని పెద్ద వరి ఉంది సాయి. అండ్ దిస్ ఇస్ ద మేజర్ వరి. ఎందుకంటే మనం చూస్తున్నాం మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కూడా తీసిన తర్వాత మోదీ గారు కానీ అమిత్ షా గారు కూడా చెప్పారు నక్సలిజం అనేది ఇంకా ఉండదు. కానీ మోదీ గారు ఇంకో స్టేట్మెంట్ ఇవాళ పొద్దున్న ఇచ్చారు సాయి గారు, మీరు చెప్పినట్ల దట్ ఈ అర్బన్ నక్సల్స్తో కలిసి కాంగ్రెస్ ఈకో సిస్టమ్, అంటే ఇప్పుడు కాదు, బిఫోర్ 2014 కాంగ్రెస్ ఈకో సిస్టమ్ ఈ అర్బన్ నక్సల్స్తో కలిసి నక్సలైట్ చేసిన అత్యాచారాలని బయటకు చూపేయలేదు సాయి గారు. చాలా మటుకు హైడ్ చేశారు. అది ఎందుకు చేశారో, ఎప్పుడు చేశారో మనందరికి తెలిసిందే, కొత్తదేం లేదు దాంట్లో. సో దిస్ ఇస్ ద మేజర్ వరింగ్ ఫ్యాక్టర్ మనకి. ఎందుకంటే కాంగ్రెస్ ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. కన్కర్ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్లో, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ వెస్ట్ సింగ్భూమ్, మహారాష్ట్రలో గద్రిచౌలి, ఈ డిస్ట్రిక్ట్స్ని కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ నుంచి తీసేశారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గద్రిచౌలిలో మనం చూసాం, మొన్న మల్లోజి వేణుగోపాల్ సరెండర్ చేశారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు. నిన్న 600 క్యాడర్స్ ఛత్తీస్గఢ్లో సరెండర్ చేశారు. చిన్న చిన్న లీడర్లు కావు వీళ్ళు, ఒకరికి 10 లక్షలు, ఒకరికి 5 లక్షలు అన్ని రివార్డ్ ఉన్న నక్సల్ లోవర్ కార్డర్ లీడర్స్ కూడా ఉన్నారు దీంట్లో. ఇప్పుడు మిగిలిపోయిన చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో హిడ్మా ఇస్ ద మోస్ట్ డేంజరస్. జార్ఖండ్,
స్వదేశీ. ఆయన్ని నెక్స్ట్ లీడర్షిప్ లెవెల్‌లో తీసుకురావడానికి ట్రై చేసినప్పుడు సెంట్రల్ కమిటీ నుంచి ఆ టైంలోనే సెంట్రల్ కమిటీలో చాలా మందిని ఎన్‌కౌంటర్‌లో చంపేశారు పోలీసులు. ఇప్పుడు ఈయన కూడా దొరికితే ఈయన ఇప్పుడు బహుశా ఇప్పుడు తెలంగాణలో ఉందంటున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మూవ్ అయ్యి తెలంగాణ ఏరియాకి వచ్చేసారు. తెలంగాణ పోలీస్‌కి తెలుస్తూ డెఫినిట్‌గా ఈ నిన్న జరిగిన ఇంటరోగేషన్‌లో మల్లోజీ వేణుగోపాల్‌ది. అది కాకుండా వాళ్ళ పార్టీ నుంచి మిగతా వాళ్ళు సరెండర్ చేసిన ఛత్తీస్‌గఢ్ నుంచి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్‌లో ద నక్సలైట్స్ ఆర్ మూవ్డ్ అనేది. కానీ సాయి గారు ఒకటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నక్సలిజం వచ్చిందెందుకు, నక్సలిజాన్ని తొలగించేట్లా చూసాం మనం. డెవలప్మెంట్ అది చాలా కీ సాయి గారు. నక్సలిజం వచ్చిన దానికోసం, నక్సలిజం స్ప్రెడ్ అయిన దానికోసం మనం ఎప్పుడు మాట్లాడుతూ వస్తాం. కేరళలో నక్సలిజం ఎందుకు లేదు, కమ్యూనిజం పుట్టింది పెరిగిందంత అక్కడే కదా. ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈఎంఎస్ నంబూద్రిపాద్ అక్కడే ఉండేది. కానీ అక్కడ ఎందుకు జరగట్లేదు నక్సలిజం మనం చూసాం. ఇప్పుడున్న దాంట్లో కూడా చూస్తున్నాం. కేరళలో వయనాడ్ వాజ్ వన్ ప్లేస్ వేర్ దేర్ వాజ్ నక్సల్, అది కూడా తీసేశారు మొత్తం. టోటల్ 1600 నక్సలైట్ లీడర్స్, ఇది బిఫోర్ సరెండర్ సాయి గారు. ఈ జరిగిన లేటెస్ట్ సరెండర్ కలిపితే ఆల్మోస్ట్ 3000 మంది నక్సలైట్స్ ఆఫ్ సరెండర్డ్. ఆల్మోస్ట్ 360 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఓకే. సో వీళ్ళు చిన్న లీడర్లు కాదు. ఇన్ఫాక్ట్ మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన నేషనల్ యాక్షన్ ప్లాన్ కిందనే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని మొత్తం తుడిచివేయడానికి చేసిన ప్లాన్లో కంప్లీట్గా దెర్ హస్ బిన్ అ హ్యూజ్ సక్సెస్, దాంట్లో డినై లేదు. అండ్ దీంట్లో చాలా మటుకు క్రెడిట్ ఇవ్వాల్సింది పోలీస్ అఫీషియల్స్ కూడా. చాలా డెడికేటెడ్గా, ఎస్పెషల్లీ సిఆర్పిఎఫ్ వైపు నుంచి కానివ్వండి, స్టేట్ కమాండో యూనిట్స్ కానివ్వండి, అది మహారాష్ట్రలో ఉండొచ్చు, మధ్యప్రదేశ్లో ఉండొచ్చు, ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ పోలీస్ ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత రియల్లీ ఆల్ అవుట్ వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ హయాం, దీనికన్నా ముందున్న కాంగ్రెస్ హయాంలో చాలా మటుకు వాళ్ళు ఈజీగా తీసుకున్నారు. ఒక సింపతి ట్రై చేశారు నక్సలైట్స్కి. ఇక్కడ కూడా చూసాం మనం, తెలంగాణలో కూడా ఒక 3-4 నెలల ముందు కొన్ని కాంగ్రెస్ లీడర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నక్సలిజం అంత పెద్ద ప్రాబ్లం కాదు, మనం కూడా వాళ్ళతో సింపథైజ్ చేయాలి, మనం వాళ్ళతో మాట్లాడాలి. ఇదే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ హయాంలో ఎంతమంది నక్సలైట్స్ని చంపారో మనకు అందరికి తెలిసింది ఎన్కౌంటర్లో. ఇప్పుడు సడన్ సింపతి ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇది చాలా డేంజరస్. ఎందుకంటే మన దగ్గర ఉన్న రిటైర్డ్ పోలీస్ చాలా మంది ఉన్నారు ఆఫీసర్స్, సీనియర్ అరవింద్ రావు లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా అడగాల్సింది, వై దిస్ సడన్ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ టువర్డ్స్ నక్సలైట్స్? మళ్ళీ వీళ్ళకి ఒక కొత్త లీజ్ ఆఫ్ లైఫ్ ఇస్తారా? ఇవ్వలేరు. ఎందుకంటే కంప్లీట్ ప్రెషర్ వీళ్ళ మీద ఉంది. ఇప్పుడు వీళ్ళు మాక్సిమం తెలంగాణకు మూవ్ అయినా కానీ తెలంగాణ పోలీస్ కూడా కోఆపరేట్ చేస్తారు డెఫినెట్గా. ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కోఆపరేట్ చేయకపోతే కూడా ద పోలీస్ విల్ హ్యావ్ టు డూ ఇట్. వాళ్ళకి తెలిసిందే ఇది. మళ్ళీ నల్లమల కానివ్వండి, ఏజెన్సీ ఏరియాలు రాకుండా చూడడానికి పని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పోలీస్ దగ్గర ఉంది సాయి గారు. కానీ కంప్లీట్గా ఒక ఆలోచించండి, ఒక 10 సంవత్సరాల్లో అండ్ స్పెషల్లీ లాస్ట్ 2 yearsలో అమిత్ షా గారు పెట్టిన ఫోకస్ సీనియర్ ఆఫీసర్స్ని పోస్ట్ చేసి వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి డెవలప్మెంట్ ఫండ్స్ పెట్టారు. బస్తర్కి బస్సులు రావడం, సుక్మాలో స్కూల్ పెట్టడం, మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం, గద్రిచౌలీలో డెవలప్మెంట్ పెట్టడం, స్కూల్ వేసడం, ఇదంతా చూస్తున్నాం. టెలివిజన్ సెట్స్ ప్రొవైడ్ చేయడం, బేసిక్ అమ్యూనిటీ సాయి గారు. 75 సంవత్సరాల తర్వాత ఒక బస్తర్కి వచ్చిందంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ న్యూస్. కన్కర్ లాంటి ఏరియా ఛత్తీస్గఢ్లో డెవలప్మెంట్ లేదంటే మీకు అర్థమవుతుంది ఎందుకు జరగలేదు. ఎందుకు కావాలని ఒక నక్సలైట్ మూవ్మెంట్ని వీళ్ళు ఏం చెప్తారు, ఒక లైఫ్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులైనా వీళ్ళు విద్యాచరణ్ శుక్ల వీళ్ళందరూ మొత్తం టాప్ లీడర్షిప్ని తీసేశారు మావోయిస్ట్. అప్పుడు కూడా వీళ్ళు లేచుకోలేదు సాయి. అండ్ దిస్ ఈస్ అ సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అండ్ దీన్ని అమిత్ షా గారు చాలా మెథాడికల్గా స్టెప్ బై స్టెప్ నక్సలైట్ మూవ్మెంట్ని కంప్లీట్గా తూచివేసేశారు. ఇంకా బహుశా మనం మార్చి దాకా వెయిట్ చేయక్కర్లేదు. హిద్మా ఇంకొక 1-2 వారాలు దొరికిపోతాడు. వాళ్ళతో పాటు వాళ్ళ డెడికేటెడ్ ఒక 250 మంది కాడర్స్ ఉందనుకున్నారు. వాళ్ళని కూడా ఎలిమినేట్ చేస్తే, లేకుండా సరెండర్ చేయించేస్తే నక్సలైట్ మూవ్మెంట్ అనేది భారతదేశం మ్యాప్ నుంచి తూడ్చివేసేస్తారు సాయి గారు. ఎస్ సార్, నిజంగానే పర్ఫెక్ట్గా చెప్పారు. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం మనము. అంటే ఈ మావోయిస్ట్ల ఇష్యూ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు హిజాబ్ కి సంబంధించిన ఇష్యూ సీరియస్ గా నడుస్తోంది. కేరళలోనే యాక్చువల్లీ అది కేరళలో ఒక స్కూల్లో హిజాబ్ వేసుకొని వచ్చిన నేపథ్యంలో ఒక బాలిక ఆమెని స్కూల్ యాజమాన్యం ఆపేసింది. యాక్చువల్లీ క్రిస్టియన్ కాన్వెంట్ సార్ అది, లాటిన్ క్రిస్టియన్. ఎస్. సో వాళ్ళు ఆపేశారు. వెంటనే ఎస్డిపిఐ, పిఎఫ్ఐ కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ పిఎఫ్ఐని బ్యాన్ చేశారు, కానీ ఎస్డిపిఐ యాక్టివ్ గానే ఉంది. సో ఎస్డిపిఐ వచ్చి వాళ్ళు అక్కడ కొంచెం చాలా సీరియస్ గా వాళ్ళ మీద ఒక విధ్వంసం సృష్టించే ఒక ప్రయత్నం చేశారు.
సో దీంతో 2 రోజులు స్కూల్ హాలిడేస్ ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుకి వెళ్లారు స్కూల్ వాళ్ళు. సో ఒకసారి ఈ ఇష్యూ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సాయి గారు, ఈ ఇష్యూ ఒక ఆల్మోస్ట్ 7 రోజుల ముందు మొదలైంది సాయి గారు. సెయింట్ రీటాస్ హై స్కూల్ అని చెప్పి పల్లుర్తి, దట్ ఈస్ అ సబర్బ్ ఆఫ్ కొచ్చిన్, ఎర్నాకులం. అక్కడ ఒక కాన్వెంట్ స్కూల్ సెయింట్ రీటాస్, ఒక మీడియం సైజ్ స్కూల్. ఆల్మోస్ట్ 1000 మంది పిల్లలు ఉన్నారు, 1200 దాకా ఉన్నారు యాక్చువల్లీ. ఆ స్కూల్ లాటిన్ క్యాథలిక్స్ నడిపిస్తారు. కేరళలో సాయి గారు డినామినేషన్స్ చాలా ఉంటాయి. మనలాగా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల్లో క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అంతే ఉంటారు. మినిమం అక్కడిక్కడ చిన్న చిన్న ప్రైవేట్ గ్రూప్స్ ఉంటారు, వీళ్ళది చర్చ్ గ్రూప్స్. కేరళలో అట్లా కాదు. కేరళలో హిస్టారిక్లీ 17th century నుంచే కన్వర్జన్స్ మొదలైంది. 16th, 17th century సెయింట్ థామస్ ల్యాండెడ్ కడుంగల్లూరులో ల్యాండ్ అయ్యారు. మా ఇంటి నుంచి, మా విలేజ్ నుంచి 16 కిలోమీటర్ల దూరం. దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను ఒకసారి, అది సేఫ్ ప్లేస్. ఫస్ట్ మాస్క్ అక్కడ ఉంది. ఆఫ్టర్ మెక్కాన్ మదీనా, చేరన్ జుమా మస్జిద్ కూడా కొడుగల్లూరులో ఉంది. ఫస్ట్ సినగాగ్ ఇన్ ఇండియా ఇస్ లొకేటెడ్ దేర్. పెద్ద పోర్ట్ ఉండే అక్కడ టైం. సో ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటంటే, ఈ స్కూల్లో ఒక అమ్మాయి, ఆమె 3 నెలల ముందు జాయిన్ చేశారు. ఆమె స్కూల్కి వస్తుంది, ఏ ప్రాబ్లం లేకుండా. కానీ 7 రోజుల ముందు సడన్ గా ఈమె ఒక హిజాబ్ వేసుకొని స్కూల్కి వచ్చి, ప్లాన్ అది. అమ్మాయి ప్లాన్ కాదు, ఎందుకంటే వేసుకోవాలంటే ఫస్ట్ డే నుంచే వేసుకోవాలి కదా, స్కూల్లో వచ్చిన రోజు నుంచి. అది కాకుండా సడన్ గా హిజాబ్ వేసుకొని వస్తే, ఆ రోజు స్కూల్లో ఒక ఫంక్షన్ నడుస్తుంది, వాళ్ళదేదో కల్చరల్ ఈవెంట్ నడుస్తుంది. సో సిస్టర్స్ అబ్జర్వ్ చేయలేదు ఎక్కువ. తర్వాత వాళ్ళకి కనిపించింది ఈ అమ్మాయి హిజాబ్ వేసుకుందంటే, ఈ ఫాదర్ని పిలిపించండి అని చెప్పి ఫాదర్ని పిలిపించారు. ఫాదర్ చెప్పారు, మీరు ఈ అమ్మాయిని హిజాబ్లో పంపించలేరు, మా స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంది, ఆ యూనిఫామ్ కోడ్ మీరు ఫాలో చేయాలి. ఇది ఒక CBSE అఫిలియేటెడ్ స్కూల్ సాయి గారు. అండ్ అక్కడ ఉన్న గవర్నమెంట్ దీని రియాక్షన్ కూడా చూడాల్సింది, అది మనం మాట్లాడదాం ఇప్పుడు ముందు. కానీ నెక్స్ట్ డే ఈ అమ్మాయి రాలేదు స్కూల్కి. 3rd డే అమ్మాయి వచ్చిందన్నమాట. వచ్చి ఏం చేసింది, వాళ్ళ ఫాదర్తో వచ్చింది ఈసారి హిజాబ్ వేసుకొని. సో మళ్ళీ స్కూల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, మా రూల్ ఉంది. అక్కడ ఉన్న నన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అలో చేయలేమంటే ఆయన కొంచెం కోపడ్డారు. మీరు ఎట్లా, అది మా ఇస్లాంలో అది కంపల్సరీ, అది. దాంతో పాటు మీరు చెప్పినట్లు SDPI వాళ్ళు కూడా దూరేశారు. ఫస్ట్ ఒకరు వచ్చారు, లోకల్ లీడర్ వచ్చారు SDPI. తర్వాత 5-6 మంది వచ్చి గొడవ చేశారు స్కూల్లో. ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, క్లాస్ టీచర్లు, ప్రిన్సిపల్ది. అంటే వీళ్ళు అబ్జెక్ట్ చేశారు, మీరు చేయకూడదు. ఎట్లా అంటే వాళ్ళు మొత్తం ధమ్కి ఇచ్చారు, మేము చూసుకుంటాం, స్కూల్ని మొత్తం ధ్వంసం చేసేస్తాం, అది మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ధమ్కి ఇచ్చినాను. అది విన్నగానే సిస్టర్లు అందరు భయపడి స్కూల్ విండోస్, డోర్స్ అన్ని బంద్ చేశారు, ఎందుకంటే క్లాసులు నడుస్తున్నాయి, పిల్లలు డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి. తర్వాత ప్రిన్సిపల్ రూమ్ తీసుకెళ్దామంటే, మేము ప్రిన్సిపల్ రూమ్కి రాము, మేము ఇక్కడ నిలబడి మాట్లాడతాం అని చెప్పి గొడవ చేసి, కానీ కొంచెంసేపు తర్వాత వెళ్ళిపోయారు. ఇది అయిన తర్వాత కొంచెం సేపట్లో ఒక గంట తర్వాత తెలిసిన తర్వాత బీజేపీ లీడర్లు కొంతమంది అక్కడికి వచ్చారు. దీంట్లో షాన్ జార్జ్ అని ఉన్నారు, PC జార్జ్ సీనియర్, ముందు కేరళ కాంగ్రెస్ లీడర్ ఉండే ఆయన కొడుకు షాన్ జార్జ్ వచ్చి సిస్టర్లతో మాట్లాడారు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది కనుక్కొని ఆయన వెళ్ళిపోయాడు. కొంతమంది బీజేపీ లీడర్స్ తోడు ఉన్నారన్నమాట. ఇది జరిగింది 3rd డే. నెక్స్ట్ 2 days స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా గొడవ నడుస్తుందని చెప్పి స్కూల్కి హాలిడే ఇచ్చేసారు, 2 రోజులు సెలవు ఇచ్చేసారు. అది కాకుండా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కేరళ హైకోర్టుకి వెళ్ళారు. కేరళ హైకోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కొచ్చిన్. మన యూజువలీ క్యాపిటల్ సిటీలో ఉంటుంది హైకోర్ట్, కానీ కేరళలో కొచ్చిన్లో ఉంటుంది అన్నమాట. కొచ్చిన్ అక్కడ వెళ్ళి అపీల్ చేస్తే జడ్జెస్ ఏమన్నారు, ప్రొవైడ్ ప్రొటెక్షన్ అని చెప్పి కేరళ పోలీస్కి చెప్పారు. సో కేరళ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. 3వ రోజు అంటే ఇప్పుడు మనం 4th డేకి వచ్చి 5th డేకి వస్తాం. 5th డే ఏమైందంటే, సడన్ గా కాంగ్రెస్ లీడర్లు కొంతమంది వచ్చారు. అదే టైంలో ఇక్కడ ఉన్న సిస్టర్ కానీ, హెడ్ మిస్ట్రెస్ కానీ, వాళ్ళ లీగల్ కౌన్సిల్ DEOతో ఒక మీటింగ్కి వెళ్ళారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఆయన మీటింగ్ పిలిపించారు. సో వీళ్ళు అక్కడ వెళ్ళిన టైంలో కాంగ్రెస్ లీడర్లు కొంతమంది లెడ్ బై ఎర్నాకులం MP హైబీ ఈడెన్, ఆయన చర్చ్ నామినేటెడ్ MP. ఇక్కడ గెలవాలంటే చర్చ్ అప్రూవల్ కావాలి మీకు. సో చర్చ్ అప్రూవల్ లేకుండా మీరు గెలవలేరు. సో ఇప్పుడు కాదు, 2014లో కాంగ్రెస్ ఇంకొక క్యాండిడేట్ ని పెట్టారు ఎర్నాకులం, కానీ చర్చ్ అగ్రీ చేయలేదు, మా క్యాండిడేట్ ని పెట్టాలని చెప్పి ఇదే హైబీ ఈడెన్ ని అప్పుడు నామినేట్ చేశారు. హైబీ ఈడెన్ పోటీ చేశారు, గెలిచారు, ఎందుకంటే మెజారిటీ క్రిస్టియన్ ఏరియా. హైబీ ఈడెన్ తో వచ్చిన లీడర్లు అందరూ కలిసి, కొంత ముస్లిం లీడర్లు కూడా, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారు. వీళ్ళ అమ్మాయి, వాళ్ళ ఫాదర్, మదర్ ఇద్దరు వచ్చారు. మాట్లాడి వాళ్ళని, ఓకే మీరు ఇట్లా చేయకండి, గొడవ చేస్తే మిగతా వాళ్ళు అందరూ వస్తారు, అది అని చెప్పి ఏదో చెప్పి వాళ్ళు కన్విన్స్ చేశారు. ఫాదర్ కూడా ఇమ్మీడియట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో, అవునండి నేను ఇట్లా తప్పు జరిగింది నాతోని, మా అమ్మాయిని హిజాబ్ లేకుండానే నేను పంపిస్తాను స్కూల్ కి, ప్రాబ్లం ఉండదని చెప్పి అయిపోయింది. దిస్ వాస్ జస్ట్ డే బిఫోర్ యస్. అదే రోజు సాయంత్రం ఈ DEO రిపోర్ట్ వెళ్ళింది. రిమెంబర్ నేను చెప్పాను చూడండి, పొద్దున వాళ్ళు మీటింగ్కి వెళ్ళారు DEOతోని, సాయంత్రం DEO ఒక రిపోర్ట్ ఏం పంపించారంటే, ఈ అమ్మాయిని స్కూల్ బయట, ఆలోచించండి, స్కూల్ బయట నిలబడిపించారని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అట్లా ఏం జరగలేదు సార్, అమ్మాయి వాజ్ ఇన్సైడ్ ద స్కూల్ ఉంది, ఏదో గేట్ బయట నిలబడలేదు. కానీ ఈయన ఇచ్చిన రిపోర్ట్ అది కావాలని చెప్పి ఒక one-sided రిపోర్ట్ ఇచ్చారు. అది చూసిన తర్వాత కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ శివన్ కుట్టి, ఈయనైతే పెద్ద ఒక క్యారెక్టర్, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఆయన పక్క నుంచి కూడా వెళ్ళలేదు,
కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు కేరళలో 2 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉంటారు సాయి గారు. ఒకరు జూనియర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, ఒక హైయర్ ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్, దాట్ ఈస్ అనదర్ మినిస్టర్. ఈయనేమో జూనియర్ స్కూళ్ళు చూసుకుంటాడు. ఈయన ఒక రిపోర్ట్ ఇమీడియట్గా సాయంత్రం ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు, ఈ అమ్మాయిని హిజాబ్ వేసుకొని అలౌ చేయాలి అని చెప్పి ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు. అది నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి 9:15 ఈమెయిల్ వయా వచ్చిందనమాట ఆర్డర్ చూడంగానే ఎస్డిపిఐ వాళ్ళు మళ్ళీ దిగారు. దిస్ ఇస్ ఎస్టర్డే, నిన్న దిగి మాకు ఇమ్మీడియట్ గా మీరు అక్రాస్ ద స్టేట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేయాలి, మినిస్టర్ గారు చెప్పారు ముస్లిం అమ్మాయిలు హిజాబ్ వేసుకొని రావచ్చు యాజ్ అ పార్ట్ ఆఫ్ ద యూనిఫామ్ అని చెప్పి ఆర్డర్ ఇష్యూ చేయాలని చెప్పి. దీనికి ఒక లీగల్ బ్యాక్ ఉంది సాయి గారు. కర్ణాటకలో ఉడిపిలో జరిగిన ఇన్సిడెంట్ మనందరికి తెలిసింది. అప్పుడు ఒక హిజాబ్ ఇన్సిడెంట్ అక్కడ కూడా జరిగింది. బట్ దాట్ వాస్ ఎ హిందూ స్కూల్, అంటే హిందూస్ రన్ స్కూల్, నాన్ మైనారిటీ స్కూల్ అని చెప్దాం మనం కావాలి. అక్కడ ఈ గొడవ నడిచినప్పుడు కర్ణాటక హైకోర్టు ఈ పిటిషన్ ని తీసుకున్నారు, ఏం చేద్దాం దీని గురించి అని. వాళ్ళు ఏం చేశారంటే ఇస్లామిక్ స్కాలర్స్ ని పిలిపించారు సాయి గారు. దిస్ వాజ్ ఐ థింక్ అబౌట్ 1.5 years ago. పిలిపించి అడిగారు హిజాబ్ ఈజ్ ఎ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లామా కాదా అని అడిగారు. ఇస్ ఇట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం? వాళ్ళందరూ చెప్పారు, ఇస్లామిక్ స్కాలర్స్ చెప్పారు లేదు, ఒక వాలంటరీగా వేసుకుంటారు కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి, ఎందుకంటే వీళ్ళు గొడవ చేస్తుంది అది మాట కూడా. సిక్ కమ్యూనిటీ వాళ్ళు పంజాబ్లో కానీ మిగతా ప్లేసెస్లో కడా వేసుకుంటారు, గడ్డం పెంచుకుంటారు, హెయిర్ కట్ చేయరు, టర్బన్ వేసుకుంటారు, కొంతమంది కీర్పన్ కూడా క్యారీ చేస్తారు. వీళ్ళని ఎట్లా లవ్ చేస్తున్నారు స్కూల్ లోపల అని చెప్పి వీళ్ళు గొడవ చేశారు కేరళలో ఇప్పుడే ఈసారి జరిగినప్పుడు. ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఇన్ ద రిలీజన్ అనేది లేనప్పుడు, వేరే సిక్కిజంలో ఎసెన్షియల్ ప్రాక్టీస్, వాళ్ళకి 5 మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో ఇట్. ఎవ్రీ సిక్ అమ్మాయిల కంటే వాళ్ళకు రూల్స్ ఉంది సిక్కిజంలో. ఈ రూల్స్ డజంట్ అప్లై టు ఇస్లాం అని చెప్పి కర్ణాటక హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. సో హిజాబ్ నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఇట్లాంటి, కొన్ని తమిళనాడులో కానీ ఇక్కడ ప్లేస్ లో జరిగినాయి. అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు పిల్లలుని లోపలికి అలౌ చేయకపోవడము, ఆ మాలలో ఉన్నప్పుడు ఆ షర్ట్ ఏమంటారు బ్లాక్ డ్రెస్ లో లోపలికి రావాలంటే అలో చేయని సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో ఆ దీక్షకు సంబంధించిన విషయాల్లో ఎలా కూడా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలౌడ్ కాదు సాయి గారు, బికాస్ ఒక స్కూల్లో యూనిఫామ్ అని ఉంటుంది. ఎప్పుడు యూనిఫామ్ మీనింగ్ అంటే అందరి పిల్లలు ఒకటేలాగా ఉండాలి. ఇప్పుడు హిజాబ్ వేసుకొచ్చిన పిల్లలకు అదే ఆర్గ్యుమెంట్ కేరళలో జరిగింది. రేపు మీరు ఇదాలో చేస్తే అయ్యప్ప దీక్ష తీసుకున్న పిల్లలు కూడా అదే డ్రెస్ లో రావచ్చు కదా. కానీ మా దగ్గర ఎంతో మంది పిల్లలు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, వాళ్ళు చెప్పులు వేయకుండా స్కూల్కి రారు, స్కూల్ యూనిఫామ్ వేసుకుని వస్తారు. అయిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళు మళ్ళీ పూజలు దానికోసం మళ్ళీ డ్రెస్ మార్చు. బట్ ఇన్సైడ్ ద స్కూల్ అది స్కూల్ యూనిఫామ్ వేసు. హిందూస్ హావ్ బీన్ ఫాలోయింగ్ దట్. మనకు తెలిసింది, బికాజ్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజియన్. అదొక డెఫినేషన్. ఇది కర్ణాటక హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ సాయి గారు. ఆ జడ్జ్మెంట్ ని సిద్ధరామయ్య గవర్నమెంట్ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఎందుకు ఇది ఎట్లా హిజాబ్ ఇస్ అలౌడ్ అని చెప్పేసి. సుప్రీం కోర్టు ఒక 2 judge బెంచ్ ని అపాయింట్ చేశారు. ఐ థింక్ ఇట్ వాస్ జస్టిస్ చంద్రచూడ్స్ టైం. ఆ జడ్జెస్ వాళ్ళ కేసు విన్న తర్వాత ఒక స్ప్లిట్ జడ్జ్మెంట్ ఇచ్చారు, 1-1. ఒక జడ్జి ఏమో ఫార్ అన్నారు, ఇంకో జడ్జి ఏమో అగేన్స్ట్ అన్నారు. సో ఆ కేసు అక్కడే ఆగిపోయింది. కర్ణాటక హైకోర్టు జడ్జ్మెంట్ స్టాండ్స్. చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే వీ విల్ అపాయింట్ హయ్యర్ బెంచ్, అంటే 3 or 5 judge బెంచ్ ని అపాయింట్ చేస్తాం. కానీ అది కాలేదు. మన దగ్గర మన జ్యుడిషియల్ సిస్టమ్ అందరికి తెలిసిందే. అది ఇంకా బహుశా 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఒక బెంచ్ ని కాన్స్టిట్యూట్ చేస్తారు. దీనికి అప్పుడు దాకా పిల్లలు గ్రాడ్యుయేట్ అయిపోతారు, పెళ్లి చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుని వెళ్ళిపోతారు. అదే టైంలో దానికన్నా కొంచెం ముందు కేరళలో జస్టిస్ మొహమ్మద్, ఐ థింక్ హిస్ ఇనిషియల్ వాస్ ఏ మొహమ్మద్ ఆర్ ఏ మొహమ్మద్, ఆయన ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. ఇదే కేసు అక్కడ కూడా వచ్చింది, దీనికన్నా ముందు కూడా హిజాబ్ కేసు. హీ ఆల్సో కన్సల్టెడ్ ద క్లెరిక్స్, ముస్లిం క్లెరిక్స్ మాట్లాడి హిజాబ్ ఇస్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం అని రాశారు. దిస్ ఇస్ ముస్లిం జడ్జ్, మైండ్ యూ సాయి గారు. అక్కడ కూడా అదే జడ్జ్మెంట్ వచ్చింది. ఈ మినిస్టర్ ఇదంతా చూడకుండా ఒక ఆర్డర్ ఇష్యూ చేసేసారు. ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్, దట్ ఈస్ ఎస్టర్డే మార్నింగ్, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ సెక్రటరీ మినిస్టర్ దగ్గర వెళ్ళి చెప్పారు, సార్ మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇది సుప్రీంకోర్టులో ఉన్న కేసుని మీరు ఆర్డర్ ఇస్తున్నారు, మీరు సుప్రీంకోర్టు మీద ఆర్డర్ ఇస్తున్నారు మీరు అని చెప్పారు. సో ఇమీడియట్గా ఆ ఆర్డర్ ఆయన ఏమన్నారు, అంతా సెటిల్ అయిపోయింది కదా, మళ్ళీ నా ఆర్డర్ ఎందుకు ఉండని పో అని చెప్పేసి అంత చల్లబడిపోతే మళ్ళీ నిన్న ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. స్కూల్ వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా పెట్టారు. ఎందుకంటే ఏదో హిందూ ఇన్స్టిట్యూషన్ పుల్లలు పెట్టడం కాదు, సరస్వతి శిశు మందిరో లేకుంటే మిగతా హిందూ స్కూల్స్ ఉన్నది చూడండి, భారతీయ విద్యాభవన్ లాంటి అట్లాంటి స్కూల్స్ని ఫింగర్ చేయడం కాదు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ని ముట్టితే ఏమవుతుందని కాంగ్రెస్ వాళ్ళకి చాలా బాగా తెలుసు. అండ్ మెయిన్ వరీ ఏంటంటే సాయి గారు, ఇది కాంగ్రెస్ది మెయిన్ ఓటింగ్ బ్లాక్. ఒకవైపు మలప్పురం వైపు ముస్లిమ్స్, ఎర్నాకులం, కోటయం, పత్తనందిట్ట ఈ ఏరియాస్లో ఉన్న చాలా మటుకు ఇంక్లూడింగ్ త్రిశూర్ క్రిస్టియన్ కమ్యూనిటీ, వీళ్ళ ఓట్లతోనే కాంగ్రెస్కి సీట్లు వస్తాయి కేరళలో. లాస్ట్ టైం కూడా ఎలక్షన్లో మనం చూసాం, లోక్సభ ఎలక్షన్లో 20 సీట్లు 19 సీట్లు కాంగ్రెస్ అంటే యూడిఎఫ్ అలయన్స్కి వచ్చింది, ఎల్డిఎఫ్కి ఒకటే సీట్ వచ్చింది. 2014లో కూడా అదే జరిగింది.
అసెంబ్లీ ఎలక్షన్లో సిపిఎం అఫిలియేటెడ్ ఎల్డిఎఫ్ గెలుస్తున్నారు, దీంట్లో ఏమో యూడిఎఫ్ గెలుస్తున్నారు. అప్పుడు జరిగిన శబరిమల అజిటేషన్ 2014 తర్వాత జరిగిన ఇంపాక్ట్ దాని మీద ఉండే. 2024లో అంత ఇంపాక్ట్ జరగలేదు, కానీ అప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచారు. ముస్లిం ఓట్ క్రిస్టియన్. ఇప్పుడు ఏం అవబోతుందంటే సాయి గారు, ఆల్రెడీ సీనియర్ బిషప్ లెవెల్ నుంచి అందరు చెప్పేశారు, కాంగ్రెస్కి ఒక వార్నింగ్ ఇచ్చారు. మా స్కూల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వచ్చి అక్కడ గొడవ చేసి వెళ్ళారు, మీరు సెటిల్మెంట్ చేశారు, ఆ సెటిల్మెంట్ మొత్తం ధ్వంసం కంప్లీట్గా మెసప్ అయి చేసేసారు సిచ్యువేషన్ని. మీరు మమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, మీరు ఈ ముస్లిమ్స్ ఆర్గనైజేషన్ విరుద్ధంగా ఎందుకు మాట్లాడలేదు, వై ఆర్ యూ నాట్ స్పీకింగ్ అగేన్స్ట్ ఎస్డిపిఐ అని చెప్పి క్వశ్చన్ చేశారు సాయి గారు. ఇది మేజర్ ఇష్యూ. దీన్ని అడ్డుకోవడానికే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. అక్కడ వాళ్ళు మాట్లాడి ఎస్డిపిఐ అగేన్స్ట్గా మాట్లాడితే ముస్లిం ఓట్లు పోతాయి, ప్రో క్రిస్టియన్ మాట్లాడితే ముస్లిం ఓట్లు రావు, ఇక్కడేమో ఇది చేస్తే అది చేస్తే ఇది అని చెప్పి వీళ్ళకి తెలిసిపోయింది చాలా క్లియర్. బిట్వీన్ ద రాక్ అండ్ ద హార్డ్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో. కానీ హిజాబ్ ఇష్యూ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ గేమ్ ప్లాన్ సాయి గారు, చాలా మటుకు. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, హిజాబ్ అనేది ఎసెన్షియల్ పార్ట్ కానప్పుడు మీరు దాన్ని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు? సిరియా, ఇరాక్, ఇరాన్, లెబనన్, ఈ కంట్రీస్లో అన్ని కంట్రీస్లో మీరు చూస్తున్న ఏంటంటే దాట్ డ్రెస్ కోడ్ మార్చడమే ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇస్లామైజేషన్. మనందరికి తెలిసిందే 2047లో జరిగిన మన ఈ ఏం చెప్తారు పిఎఫ్ఐ రేడ్ జరిగిన బీహార్లో ఒక డాక్యుమెంట్ దొరికింది సాయి గారు. బై 2047 వీల్ మేక్ ఇండియా అన్ ఇస్లామిక్ నేషన్ అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు వీళ్ళు. ఆ పుస్తకం పోలీసు వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు కూడా. సో అది చూసి మనందరికి అర్థమైపోతుంది దట్ దిస్ ఇస్ అ ప్లాన్డ్ అఫేర్. దాంట్లో ఫస్ట్ స్టెప్ హిజాబ్తో టెస్ట్ చేద్దాం, అది సక్సీడ్ అయితే నెక్స్ట్ మనం మిగతా దాంట్లో దిగుదాం అని చెప్పి. ఏ స్కూల్కైనా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది సాయి గారు. యాజ్ పర్ లా ఎవ్రీ స్కూల్ హ్యాస్ అ ఫ్రీడమ్ టు పుట్ ఇట్స్ ఓన్ యూనిఫామ్, కానీ అది యూనిఫామ్గా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లోనే చాలా మటుకు ఇస్లామిక్ స్కూల్స్ ఉంది సాయి గారు, వాళ్ళందరూ దే యూస్ హిజాబ్, ప్రాబ్లం లేదు, దే ఆర్ డిఫైన్డ్ దాట్ యాజ్ దేర్ యూనిఫామ్. కానీ ఒక స్కూల్లో సెంట్ రీటాస్ లాంటి స్కూల్లో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో, లేకుంటే మన దగ్గర ఉన్న సెంట్ ఆన్స్ సికింద్రాబాద్ తీసుకుందాం, అక్కడ మీరు యూనిఫామ్ పెట్టినప్పుడు కాదు నేను హిజాబ్ వేసుకొని వస్తా అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద యూనిఫామ్. అదే టైంలో సిక్ చైల్డ్ కెన్ వేర్ యూనిఫామ్ అండ్ కమ్ డెఫినెట్లీ, ఎందుకంటే ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్. ఇది డిఫరెన్స్ అనమాట సాయి గారు. ఇది ఒక పెద్ద కుట్ర సాయి గారు. దిస్ ఇస్ అన్ ఇస్లామిక్ కుట్ర, ఇదే జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన సాయి గారు. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లార్జర్ గేమ్ ప్లాన్ ఆఫ్ ఎస్డిపిఐ. పిఎఫ్ఐ అయితే బ్యాన్ చేసేసారు, కానీ మిగతా ఇస్లామిక్ అవుట్ఫిట్స్ కూడా ఇది వాళ్ళు కేర్ఫుల్గా ప్లాన్ చేసి స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. ఇది మన ఏం చెప్తారు, ఒక చిన్న దాంట్లో ప్రాబ్లంలో పడి పెద్ద ప్రాబ్లం మర్చిపోతారని చెప్పి ఫ్రాగ్ని తీసుకొని మనం చల్లనీళ్ళు వేసి దాన్ని కొంచెం హీటప్ చేస్తే అది అట్లనే ఉండుతుంది. కొంతసేపు తర్వాత అది వేడి పట్టుకున్నప్పుడు దానికి తెలియదు ఏం జరుగుతుందో, బయటకు కూడా దుంకలేదు, చచ్చిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. స్లోలీ దే ఆర్ రేజింగ్ ద హీట్ అండ్ డెఫినెట్లీ వీ షుడ్ బి కేర్ఫుల్, ఎందుకంటే దిస్ ఈస్ అ స్ట్రాటజీ ఆఫ్ ద ఇస్లామిక్ హార్డ్ కోర్ ఇస్లామిక్ పార్టీ. ఐరానికలీ కేరళలో ఐయుఎంఎల్ పార్టీ ఉంది సాయి గారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వాళ్ళు దీని గురించి మాట్లాడలేదు అసలు. దే ఆర్ ద మోడరేట్ ఫేస్ ఆఫ్ ఇస్లాం ఇన్ కేరళ అండ్ దే ఆర్ అ పార్ట్ ఆఫ్ యూడిఎఫ్. ఎస్డిపిఐ ఇస్ అ హార్డ్ కోర్, ఎందుకంటే ఎస్డిపిఐ మీకు గుర్తుంటే ఈవెన్ ఇన్ ఉడుపి ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎస్డిపిఐ వాళ్ళు. కేరళ నుంచి కాసర్గోడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, సెటిల్ చేసిన వాళ్ళు అక్కడ ఈ ప్రాబ్లం క్రియేట్. సో దిస్ ఎస్డిపిఐ అని మన అందరికి తెలుసు. పిఎఫ్ఐ సిమిని బ్యాన్ చేస్తే పిఎఫ్ఐ ఫామ్ చేశారు. పిఎఫ్ఐ పొలిటికల్ వింగ్ ఎస్డిపిఐని బ్యాన్ చేయలేదు. బట్ కేరళ గవర్నమెంట్ సపోర్ట్, కర్ణాటక గవర్నమెంట్ సపోర్ట్ ఈ ఆర్గనైజేషన్కి ఉంది. వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు సాయి గారు, అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్. పర్ఫెక్ట్ చెప్పారు సార్, ఓట్ల కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఒకసారి మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయన్ని ఏఐసిసి అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన తప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సో ఇప్పుడు ఆయనకు రీప్లేస్మెంట్ కూడా వెతుకుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన్ని కర్ణాటక చీఫ్ మినిస్టర్ చేస్తారు అనే అంశం మీద కూడా చర్చ నడుస్తోంది. సో ఖర్గే ఇప్పటిదాకా మల్లికార్జున్ ఖర్గే ప్రస్థానం చూస్తే పెద్దగా అంటే ఆయన ఏం నిర్ణయాలు తీసుకున్నారో తర్వాత సంగతి, కానీ ఫోటోలు కనబడుతున్నాయి అక్కడక్కడ, కానీ బట్ రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ కోసం మళ్ళీ వేట మొదలు పెట్టిందా, లేకపోతే ఈసారి ఇక రాహుల్ గాంధీయే తనే ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? తనే ఇప్పుడు ఇంకసారి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందా ఆయనకి అన్న? సాయి గారు, బేసిక్లీ మల్లికార్జున్ ఖర్గే గారికి ఒక 10 రోజుల ముందు ఒక పేస్ మేకర్ చేంజ్ చేశారు ఆయనకి. మన అందరు తెలిసిందే పేస్ మేకర్ అనేది హార్ట్ రిథమ్ని కంట్రోల్ చేయడానికి ఒక డివైస్ ఇంప్లాంట్, అది రెగ్యులర్గా మార్చాల్సి వస్తుంది. సో ఆయన దగ్గర డాక్టర్లు చెప్పారంట, మీరు స్ట్రెనస్ యాక్టివిటీ ఏం చేయకూడదు, ఎక్కువ ట్రావెల్ చేయకూడదు, కొన్ని రోజులు రిలాక్స్ చేయండి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ కూడా ఖర్గే గారు వెళ్ళట్లేదు దానికోసం. అదే టైంలో లాంగ్ టర్మ్ చూసినప్పుడు ఆయన 80+ ఆయన, ఈజ్ నాట్ యంగ్. ఈ యాక్టివిటీతోనే ఆయన ఇంకా పార్లమెంట్కి వెళ్ళడము, మిగతా క్యాంపెయిన్ చేయడం ఆయనతో కాదని తెలిసిపోయినప్పటికీ
కాంగ్రెస్ హైకమాండ్లో ఒక చేంజ్ ఆఫ్ థాట్ వచ్చేసి మనకు కొత్త ప్రెసిడెంట్ తీసుకురావాలని. కానీ మనకు తెలిసిందే సాయి గారు, కాంగ్రెస్లో ప్రెసిడెంట్ అనేది ఎప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఫేవరెట్ ఉంటారు, ఇంకెవరు ఉండలేరు, లేకుంటే వాళ్ళే ఉంటారు. సీతారాం కేసరితో ఏం చేశారో మన అందరికి తెలిసిందే. ఒక ఏఐసిసి టాయిలెట్ లోపల వేసి తాళం వేసి తర్వాత ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి సోనియా గాంధీని ప్రెసిడెంట్గా అపాయింట్ చేసిన పార్టీ ఇది. సో న్యాచురల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఫేవరెట్ మనిషిని ప్రెసిడెంట్గా చేస్తారు. మనం అందరు చూసాం, లాస్ట్ ఎలక్షన్లో శశి థరూర్ పోటీ చేశారు మల్లికార్జున్ ఖర్గే గారు. ఆయనతో ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మనం అందరికి తెలిసింది. దాని తర్వాత ఈ పర్సన్ ఇప్పుడు డిబేట్లో కూడా ఆయనకు ఛాన్స్ ఇవ్వట్లేదు, స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో లేరు. మోదీ గారు ఆయన్ని అబ్రాడ్ పంపిస్తే దానికి పెద్ద గొడవ చేశారు వీళ్ళందరూ కలిసి. హీఈస్ టుడే పర్సన్ ఆన్ గ్రాట్. అండ్ బహుశా త్రివేంద్రం ఎలక్షన్లో ఇప్పుడు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్లో ఆయనకు టికెట్ ఇవ్వరు త్రివేంద్రం నుంచి, అది 100% పక్క. కానీ ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఇప్పుడు ఎన్నుకున్నప్పుడు సాయి గారు ద మెయిన్ క్రైటీరియా ఏం జరుగుతుందంటే మన అందరికి తెలిసిందే, రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అది చాలా క్రూషియల్ కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ సర్టన్ అయిపోయింది. అక్కడ మనకు తెలిసినట్లనే ఎన్డీఏ రాబోతుందని అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నారు. మహాగఠబంధన్ ఇంకా వాళ్ళ సీట్ కూడా ఫైనలైజ్ చేయలేదు. నిన్న జరిగిన లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ కూడా అయిపోయినాయి ఫస్ట్ ఫేజ్కి. ఇంకా క్యాండిడేట్స్ని డిసైడ్ చేయలేదు, అందరు నామినేషన్స్ ఫైల్ చేశారు. తర్వాత విత్డ్రాల్ రోజుకి విత్డ్రాల్ చేసుకున్నారు. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారి ప్లేస్లో ఎవరిని తీసుకొస్తే కర్ణాటకలో ఏం జరుగుతుందని పెద్దగా ప్రశ్న అనమాట. అక్కడ సిద్ధరామయ్యకి డీకే శివకుమార్కి పడట్లేదు సాయి గారు, అసలు మన అందరికి తెలిసింది పాత పాట. ఖర్గే గారిని తీసుకొచ్చి ఇంకొక బ్యాక్వర్డ్ కాస్ట్ మనిషిని తీసుకొచ్చి సిద్ధరామయ్య గారిని రీప్లేస్ చేస్తే బ్యాక్వర్డ్ క్లాస్ ఈక్వేషన్ అట్లానే ఉండిపోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ పొద్దున్న లేవగానే బీసీ 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 అని మాట్లాడతారు. చూసాం మన ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే రాయ్బరేలీ ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీలో ఒక మర్డర్ జరిగితే వెళ్ళారు, చెల్లి ఏదేదో స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఫ్యామిలీ వాళ్ళే కాంట్రడిక్ట్ చేశారు రాహుల్ గాంధీ, అట్లేం జరగలేదు, స్టేట్ గవర్నమెంట్ బాగానే యాక్షన్ తీసుకున్నారని చెప్పి. సో మల్లికార్జున్ ఖర్గే గారిని రీప్లేస్ చేయాలంటే డెఫినెట్గా ఆయనకి ఇంకేదైనా పోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది సాయి గారు. ఆ పోస్ట్ బహుశా కర్ణాటక ముఖ్యమంత్రి పోస్ట్ ఉండొచ్చు. కానీ ఖర్గే గారు వచ్చిన తర్వాత డీకే శివకుమార్ గారితో ఏం చేస్తారని పెద్ద ప్రశ్న ఇప్పుడు. సో బహుశా ఏం జరగబోతుందంటే ప్రియాంక్ ఖర్గేని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసి డీకే శివకుమార్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ నుంచి తీసేస్తారు. డీకే శివకుమార్ నేషనల్ ప్రెసిడెంట్ అవుతారా అనేక పెద్ద ఆలోచన నడుస్తుంది ఇప్పుడు. అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ రీప్లేసింగ్ మల్లికార్జున్ ఖర్గే. అంటే దాంతో ఏమైపోతుందంటే కర్ణాటక ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. డీకే శివకుమార్ ఒక ఫిగర్ హెడ్ లాగా ఢిల్లీలో కూర్చోండి. ఇది మనం చూస్తూనే వస్తుంది. ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సీనియర్ లీడర్ని ఐదర్ గవర్నర్గా అపాయింట్ చేసేస్తారు, లేకుంటే వాళ్ళని ఇంకేదైనా పోస్ట్లో పంపించేస్తారు. ఇది బీజేపీలో కూడా ఉంది ఇది ప్రాబ్లం. కానీ కాంగ్రెస్ వైపు ఇప్పుడున్న ప్రాబ్లం మెయిన్గా మల్లికార్జున్ ఖర్గే గారితో ఏం చేయాలి, ఎందుకంటే ఆయన కంప్లీట్గా డిమోట్ కూడా చేయలేము. సో ఆయన ముఖ్యమంత్రి చేసి కర్ణాటకలో కొంచెం లైట్ వెయిట్ పోస్ట్ అది, ప్రియాంక్ ఖర్గేని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయడము లేకుంటే పీసీసీ చీఫ్ చేయడం ఉంటుంది. అదే టైంలో డీకే శివకుమార్ని పొలిటికల్ సీన్ నుంచి తీసేసి ఢిల్లీకి పంపించేస్తే కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టే ఉండదు బహుశా నెక్స్ట్ వచ్చేదానికి. లేకుంటే కొత్త దాంట్లో ఎవరైనా డీకి ఇప్పుడు షామ్ను శివశంకరప్ప ఉన్నారు, మిగతా వాళ్ళు చాలామంది లీడర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేయొచ్చు. బీసీ కమ్యూనిటీ లేకుంటే ఒక్కలిగా లింగాయట్ కమ్యూనిటీ కూడా రిప్రజెంటేషన్ లేదు కర్ణాటక పాలిటిక్స్లో. వాళ్ళకి చాలా పెద్ద పొజిషన్ ఉంది. ఐదర్ ద సీఎం ఇస్ అ లింగాయట్ ఆర్ ఒక్కలిగా. ఇప్పుడు రెండిట్లో వాళ్ళ మనుషులు లేరు. సో ఆ కమ్యూనిటీని కొంచెం పాసిఫై చేయడానికి చేయబోతున్న మూవ్ అనమాట. ఎందుకంటే కర్ణాటకలో ఒక క్యాస్ట్ సర్వే నడుస్తుంది, మీకు తెలిసింది సాయి గారు, పెద్ద కాంట్రవర్సీ. నిన్న మన ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి వాళ్ళ వైఫ్ ఏమో మేము దీంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రాసి ఇచ్చేశారు, వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చారు. సో అది మనం చూసామన్నమాట. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కర్ణాటకలో బహుశా నెక్స్ట్ 3 to 4 monthsలో 3 నెలల్లో 4 నెలల్లో ఈ మార్పులు రాబోతుంది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత అస్సాం ఎలక్షన్ డ్యూ ఉంది సాయి గారు. దాని తర్వాత మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని చెప్తారు కదా, యూపీ ఉంటుంది. సో డెఫినెట్గా కాంగ్రెస్కి ఒక స్ట్రాంగ్ లీడర్, యాక్టివ్ లీడర్ కావాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ డ్యాన్స్ చేయరా అంటే డ్యాన్స్ చేయాల్సిన మనిషి కూడా కావాల్సి వస్తుంది. దే డోంట్ వాంట్ ఎ స్ట్రాంగ్ లీడర్. శశి థరూర్ లాంటి లీడర్ వాళ్ళకి వద్దు, వాళ్ళకి వీక్ ఉన్న లీడర్ కావాలి, వాళ్ళ మాటలు వినేట మనిషి కావాలి. డెఫినెట్గా ఐ థింక్ నా అంచనా ప్రకారం ఇదే జరుగుతుంది. అదే ఇప్పుడు కర్ణాటకలో కూడా లోకల్ న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ తిరుగుతుంది సాయి గారు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం మన కరూర్ ట్రాజడీకి సంబంధించి, కరూర్లో ఏదైతే విజయ్ సభలో తొక్కిసలాట్లో చనిపోయినటువంటి నేపథ్యంలో దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. ఈ సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న టైంలో
సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చింది ఏంటంటే తమిళనాడు లోకల్ పోలీస్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు విచారణలో అని. దానికి డిఎంకే ప్రభుత్వం నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద ఈవెన్ లీగల్ ఒపీనియన్ కి వెళతాం మేము ఈ విషయంలో అని కూడా డిఎంకే చెప్తోంది. అండ్ ఇంకోటి అటాప్సీకి సంబంధించి కూడా కొన్ని అబ్జర్వేషన్స్ సుప్రీంకోర్టు నుంచి వచ్చాయి. అన్ని ఈ ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి డాక్టర్లని రాత్రికి రాత్రి పెట్టి ఇన్ని అటాప్సీలు ఎట్లా చేశారు మీరు అని కూడా అడుగుతున్నారు. సో దాని మీద ఏదో డిఎంకే కూడా స్టాలిన్ ప్రభుత్వం కూడా ఏదో దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈజ్ ఇట్ రైట్? యాక్చువల్లీ ఎక్కువ మంది సర్జన్స్ ని పెట్టాము, అసిస్టెంట్స్ ని పెట్టాము అని అంటున్నారు. కానీ ఒకసారి కరూర్ ఇష్యూలో సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి సార్? ఈ రీసెంట్ గా ఇది నిజంగానే కొంచెం పొలిటికల్ గా పెద్ద స్టామే అయ్యే అవకాశం కనబడుతుంది కదా. సాయి గారు, సుప్రీంకోర్టే చెప్పారు, మీరు చెప్పలేదు, నేను చెప్పలేదు, లేకుంటే బీజేపీ వాళ్ళు చెప్పారో ఇంకా చెప్పలేదు. సుప్రీంకోర్టు అడిగారు, మీరు ఇన్ని అటాప్సీలు అంటే ఆల్మోస్ట్ ఈ డెడ్ బాడీస్ అందరినీ మీరు వితిన్ 4 hours చేపించారు, మీరు ఎట్లా చేశారు పోస్ట్ మార్టం వితిన్ 4 hours అని అడిగారు. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏమన్నా అంటే మేము 24 ఫోరెన్సిక్ సర్జన్స్ని 16 అసిస్టెంట్స్ని పెట్టాం, దాంతో 4 hours మొత్తం పోస్ట్ మార్టం అయిపోయింది. దట్ ఈస్ ఇంపాసిబుల్ సాయి గారు. ఎందుకంటే ఈ స్టాంపీడ్లో చనిపోయిన మంది మనకు అందరు తెలిసి 41 మంది చనిపోయారు. మీరు 4 గంటల్లో 41 మందిని చేయాలంటే మీరు గంటకి 10 మందిని 10 విక్టిమ్స్ని అటాప్సీ చేశారు, పోస్ట్ మార్టం చేయించారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు 25 మంది కాదు, మీరు 10 మంది పట్టినా కానీ ఒక్కొక్క బాడీకి మినిమం మీకు ఒక ½ hour పడుతుంది. ఎందుకంటే స్కల్ని క్రాక్చర్ చేస్తారు, క్రాక్ చేసి దాని నుంచి వాళ్ళు కొంచెం మ్యాటర్ తీస్తారు, స్టమక్ నుంచి తీస్తారు, చాలా మటుకు ఉంటుంది పోస్ట్ మార్టం. మళ్ళీ దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేసింది, అది తర్వాత జరుగుతుంది. కానీ ఇది మొత్తం ఒక రష్ అప్ చేశారు. తమిళనాడు గవర్నమెంట్ ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది అనుకోలేదు. వాళ్ళు అనుకున్నారు తమిళనాడు లెవెల్లోనే అయిపోతుంది, ఎంక్వైరీ కూడా ఇక్కడే పెట్టి దబాయించేద్దాం మొత్తం అనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతి నుంచి బయటకు వెళ్ళిపోయింది. స్పెసిఫిక్లీ అక్కడ ఉన్న లోకల్ పాలిటిక్స్ కూడా దీంట్లో చాలా మటుకు. ఇప్పుడు పళనిస్వామి హీఈస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. అండ్ విజయ్ మీరు చూసుంటారు సాయి గారు, లాస్ట్ ఈ ట్రాజడీ జరిగిన తర్వాత విజయ్ హెస్ డిసపియర్డ్ ఫ్రమ్ ద సీన్ టోటలీ. ఆయన మీద ఆ రోజు జరిగిన ఒక ఇంప్రెషన్ కోర్టు కూడా చెప్పారు, ఒక యాక్సిడెంట్ జరిగితే మీరు ప్రధానమంత్రి మోదీ అయితే కాదు కదా, అక్కడ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలి, మీకు అది ఇవ్వాలంటే తర్వాత రోజు రావచ్చు, లేకపోతే 3 రోజుల తర్వాత రావచ్చు. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు మీరు లేకున్నా కానీ మీ పార్టీ వాళ్ళందరూ అక్కడి నుంచి మాయమైపోయారు. వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఇస్ దిస్ అని స్టాలిన్ కూడా ఆలోచించండి సాయి గారు. హైదరాబాద్లో ఒక సినిమా థియేటర్లో తొక్కట జరిగినప్పుడు ఒక ఆడ మనిషి ఆమె చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ అరెస్ట్ జరిగింది కదా అప్పుడు అల్లు అర్జున్. తమిళనాడులో 41 మంది చనిపోయినప్పుడు వై వాజ్ విజయ్ నాట్ అరెస్టెడ్ అన్నారు. జస్టిఫికేషన్ ఫర్ తమిళనాడు గవర్నమెంట్ ఆయన అరెస్ట్ చేస్తే పెద్ద గొడవ అవుతుంది, రైట్స్ అవుతుంది, దానికోసం మేము అరెస్ట్ చేయలేదు, విచ్ ఇస్ ఇల్లాజికల్. ఎందుకంటే మీరు స్టాంపీడ్ జరిగినప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాంపీడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాసెస్ ఉంటుంది సాయి గారు, ఒక పొలిటికల్ ర్యాలీ హోల్డ్ చేయాలంటే ఒకటి పోలీస్ పర్మిషన్ ఉంటుంది, నెక్స్ట్ గ్రౌండ్ సైజ్ ఏంటి, 30,000 మంది ఫిట్ అవుతారా, 50,000 మంది ఫిట్ అవుతారా, 1,00,000 మంది ఫిట్ అవుతారా? మనం చూసే ఎన్నో పెద్ద ర్యాలీలు జరిగినాయి, అక్కడంతా స్టాంపీడ్ ఎక్కడ జరగలేదు. కానీ విజయ్ కేసులో కూడా తమిళనాడు గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్ మిజరబ్లీ. ఎందుకంటే విజయ్ వాజ్ బికమింగ్ ఎ థ్రెట్ ఏది స్టాలిన్కి. అదే టైంలో బీజేపీ వ్యతిరేకంగా కూడా ఆయన చాలా మటుకు ప్రచారం చేశారు. ఎవరికి పెద్ద లాస్ అని చూసినప్పుడు డెఫినెట్లీ లాస్ బీజేపీకి ఉంది, ఎందుకంటే యంగ్ జనరేషన్ బీజేపీ వైపుని తీసుకెళ్ళిపోతారు విజయ్ అని. కానీ స్టాలిన్ విజయ్ నటుకుంటే డెఫినెట్గా స్టాలిన్ డిఎంకే ఓట్లు ఎక్కువ అవుతుందని ఆయనకు ఒక. సో స్టాలిన్ కూడా ఏమంటున్నారు, నేను అది చూసిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది, నేను అది చేయలేను. దాని నడిమిట్లో స్టాలిన్ ఇదంతా పాలిటిక్స్ నడిపిస్తున్నప్పుడు కొత్త ఒక స్టోరీ వచ్చింది సాయిగా. మీరు చూసుంటారు, ఇదంతా సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పుడు డీవియేషన్ అంటారు గేమ్ని. కేరళలో అదే అంటున్నారు అందరు, ఈ హిజాబ్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే శబరిమల అజిటేషన్ నడుస్తున్నప్పుడు దాన్ని పక్కదవడం పట్టించుకోవడానికి చేసిన పని ఇదని చెప్తున్నారు. ఏది హిజాబ్ ఇష్యూ 2-3 రోజుల్లో శబరిమల న్యూస్ లేకుండే, మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ మొదలైంది అనమాట. కానీ తమిళనాడులో హిందీ బ్యాన్ చేద్దాం, ఇది పాత స్టోరీ, కొత్తదేం కాదు, మనందరికి తెలిసిందే. హిందీ అంటే పడదు వీళ్ళకి, అస్సలు పడదు. హిందీ బ్యాన్ చేద్దాం అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది తమిళనాడు అసెంబ్లీలో. అదే రోజు సాయంత్రం, అంటే మొన్న సాయంత్రం ఇంట్రడ్యూస్ చేసి బిల్ పాస్ చేయాలి. అంటే హిందీ హోర్డింగ్స్ ఉండకూడదు, హిందీ పాటలు ప్లే చేయకూడదు ఎఫ్ఎం స్టేషన్లో, హిందీ సినిమాలు చూపించకూడదు తమిళనాడులో. ఆలోచించండి, వీఆర్ నాట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, దిస్ ఇస్ తమిళనాడు. అండ్ ఇది పొద్దున వచ్చిన న్యూస్ సాయి గారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డిఎంకే డినై చేయలేదు, స్టాలిన్ డినై చేయలేదు. సాయంత్రం 5 గంటల తర్వాత డినైల్ వచ్చింది, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, ఇదంతా నిజం కాదు, ఇది ఎవరో కుట్రా వీళ్ళది, వీళ్ళు కావాలని చేశారని చెప్పి. కానీ ఐరనీ ఏంటంటే సాయి గారు, ఈ న్యూస్ వచ్చింది డిఎంకే అఫిలియేటెడ్ ఛానల్స్లో కూడా వచ్చింది, డిఎంకే ఫ్యామిలీ వాళ్ళ ఛానల్లో కూడా వచ్చింది ఇదే న్యూస్. స్టాలిన్ డినై చేయలేదు. డినై అంటే మీరు గంట సేపట్లో డినై చేయొచ్చు కదా, ఇదంతా తప్పు, ఇదంతా న్యూస్ ఇస్ నాట్ కరెక్ట్, ఫేక్ అని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. అట్లనే ఉంచుకున్నారు వాళ్ళ న్యూస్ని. ఒక 6 గంటలు 7 గంటల తర్వాత డినై చేశారు. అది ఏం జరిగిందంటే ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు న్యూస్లో ఉన్న
బీహార్లో ఉన్న పబ్లికేషన్స్తో మీరు రెఫర్ చేస్తే లోకల్ పబ్లికేషన్ వాళ్ళేమంటున్నారు, అక్కడున్న బీహార్ లీడర్లు సడన్గా ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు దాన్ని మొదలు పెట్టారు. అక్కడ న్యూస్ అక్కడ కూడా ఫ్లాష్ అయింది ఛానల్స్, అన్ని ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా నేషనల్ లెవెల్లో ఫ్లాష్ అయింది న్యూస్, బ్యాన్ చేయబోతున్నారు హిందీని. వాళ్ళేం భయపడ్డారు, బీహార్ ఎలక్షన్స్ వస్తుంది మా ఓట్లు పోతాయి అని చెప్పి కేసీ వేణుగోపాల్ గారికి ఫోన్ చేశారంట ఢిల్లీలో. ఆయన ఆ రోజు కేరళలో ఉన్నారు యాక్చువల్లీ. ఫోన్ చేస్తే నేను మాట్లాడతానులే అని చెప్పి స్టాలిన్తోని అసెంబ్లీలో మాట్లాడి ట్రై చేస్తే దొరకలేదంట స్టాలిన్. ఆ టైంలో అసెంబ్లీ లోపల ఉన్నారంట. తర్వాత మెసేజ్ పంపించి స్టాలిన్ చెప్పారంటే ఇది లేదు, డినై చేయండి, లేకుంటే మాకు ఉన్న ఓట్లు కూడా నాకు వచ్చేదే 12 సీట్లు రాబోతుంది, 12-13 సీట్లు వస్తాయి బీహార్లో, అది కూడా రాదు మాకు మీ ఇట్లాంటి పని చేస్తే అని చెప్పి స్టాలిన్తోని విత్డ్రా చేయించారు. కానీ రిమెంబర్ వన్ థింగ్ సాయి గారు, యాంటీ హిందీ సెంటిమెంట్ ఇంకా పోలేదు, అది ఇప్పుడు కూడా ఉంది. హిందీలో మాట్లాడకూడదు, హిందీ పోస్టర్లు పెట్టకూడదు, హిందీ లాంగ్వేజ్ స్కూల్లో ఉండకూడదు, 3 లాంగ్వేజ్ పాలసీ మేము ఫాలో చేయము. ఇదెందుకు సాయి గారు అంతా? స్టాలిన్ స్కూల్లోనే, స్టాలిన్ ఫ్యామిలీ నడిపిస్తున్న స్కూల్లోనే హిందీ ఉంది సబ్జెక్ట్, తీసేయాలి కదా సాయి గారు. ఎంతోమంది తమిళనాడు నుంచి ఢిల్లీ కానీ మిగతా నార్త్ ఇండియన్ సిటీస్లో ఉంటారు కదా సాయి గారు, వాళ్ళు బాగానే హిందీ మాట్లాడతారు కదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా. ఇది ఇప్పుడు కాదు, పెరియార్ టైం నుంచి అన్నాదురై టైం నుంచి జరిగిన పాలిటిక్స్ ఇది. నార్త్ ఇండియన్స్ ఆర్ యాంటీ తమిళియన్స్. నాకు అనిపిస్తోంది అంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి, నిజానికి బీహార్ ఎలక్షన్స్ ఉన్నంత సేపు ఈ సౌత్ కి సంబంధించిన విషయాలు బయటకు తీసుకురారు. సో బీహార్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేపు నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. తమిళనాడు, కేరళ 2 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. అటు వెస్ట్ బెంగాల్ కూడా ఉన్నట్టుంది అదే టైంలో. సో ఆ టైంలో ఇప్పుడు ఈ బీహార్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మొదలవుతాయి మళ్ళీ. కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సాయి గారు, ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ ఇన్ 70s మేజర్ అజిటేషన్ ఉండే అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్న టైంలో అగేన్స్ట్ హిందీ. తమిళనాడులో బ్యాంకుల బోర్డులు ఉంటాయి కదా సాయి గారు, 3 లాంగ్వేజ్లు ఉంటాయి, మొత్తం బ్లాక్ చేసేసారు హిందీని. రైల్వే స్టేషన్లో హిందీ తీసేశారు. వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో యాంటీ హిందీ యాంటీ హిందూ ఉంటే మీకు ఓట్లు వస్తుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. లైక్ కేరళలో ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు చూడండి, కేఎస్యు వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళని పాలిటిక్స్లో తీసుకొచ్చి హిందువులు అని చెప్పి పిల్లలు పైకి వచ్చి ఒక కాలేజ్ లెవెల్కి వచ్చినప్పుడు ఒక హిందూ గురించి యాంటీ హిందూ యాటిట్యూడ్ వచ్చింది. తమిళనాడులో యాంటీ హిందీ యాటిట్యూడ్ కూడా తీసుకొచ్చి, ఇది ప్రాబ్లం సాయి గారు. ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో ఇది వాళ్ళ పాజిటివ్స్గా చెప్పేది. సరే, తమిళ్ ఇస్ ఎ గ్రేట్ లాంగ్వేజ్, నేను కూడా తమిళ్ మాట్లాడతాను ఫ్లూయెంట్గా, నల్లా పేసున్నాను, బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐ విల్ హేట్ అదర్ లాంగ్వేజెస్. ఐఎమ్ ఎ మలయాళీ హూ గ్రూ అప్ ఇన్ హైదరాబాద్. తెలుగు మాట్లాడతాను, నేను మలయాళం మాట్లాడతాను, చాలా మటుకు హిందీ, ఇంగ్లీష్, ఎవ్రీథింగ్ ఐ స్పీక్, ఫ్రెంచ్, జర్మన్ ఆల్సో ఐ స్పీక్. దట్ డజంట్ మీన్ నేను ఏదో ఒక లాంగ్వేజ్ని హేట్ చేయాలని ఎక్కడ లేదు సాయి గారు. ఇది మెయిన్. తెలంగాణ ఎందుకు లేదు సాయి గారు? వై ఆర్ వి నాట్ స్పీకింగ్ అగేన్స్ట్ హిందీ ఇన్ తెలంగాణ? మనకి ప్రాబ్లం లేదు ఇక్కడ. వీఆర్ అ మోర్ కాస్మోపాలిటన్ ప్లేస్. మీరు మీ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. యూ సే తమిళ్ ఇస్ అ గ్రేట్ లాంగ్వేజ్, ఐ విల్ అగ్రీ విత్ యూ, నో ప్రాబ్లం. క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాంగ్వేజ్, ఎస్, గో అహెడ్ విత్ ఇట్. బట్ దట్ డజంట్ మీన్ ఇంకొక లాంగ్వేజ్ని పుల్ డౌన్ చేయడం అని. ఎప్పటి నుంచో మనకందరికి తెలిసింది, కాంగ్రెస్ హయాం నుంచి 60s, 70s నుంచి కూడా హిందీ అనేది ఒక నేషనల్ లాంగ్వేజ్ లాగా చూసుకుంటారు, నాట్ అ నేషనల్ లాంగ్వేజ్ బై ఇట్సెల్ఫ్. కానీ మీరు ఒక లింక్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. కాదు, మేము అంగీకరించము. సరే, యూ డోంట్ అగ్రీ, నో ప్రాబ్లం. కానీ యూ డోంట్ డ్రాగ్ డౌన్ దాట్. మీరు యాంటీ హిందీ హేట్ తీసుకురాకండి. హిందీ బోర్డులని బ్లాక్అవుట్ చేయడము, హిందీ లాంగ్వేజ్ మూవీస్ని బ్యాన్ చేయడం ఏంటి సాయి గారు? అర్థం కాదు ఇది. మనం ఎక్కడికి వెళ్తున్నాం రేపు? కట్టింగ్ సౌత్ అని చెప్పి వీళ్ళ ఒక కాన్సెప్ట్ ఉంది, మనందరికి తెలుసు. దట్ వీ సౌత్ స్టేట్స్ ఆర్ సపరేట్. ఎట్లా సపరేట్ అంటే వీ తెలంగాణైట్స్ హ్యావ్ నో ప్రాబ్లం. మన ఇక్కడ హైదరాబాద్లో దఖ్ని మాట్లాడతాం మనం. వీ డోంట్ స్పీక్ ఉర్దూ. చాలామంది అనుకుంటారు ఉర్దూ, వీ స్పీక్ దఖ్ని, నాట్ ఉర్దూ. ఎందుకంటే దాంట్లో మరాఠీ వర్డ్స్ ఉంటాయి, దాంట్లో కన్నడ వర్డ్స్ ఉంటుంది, చాలా మటుకు అన్ని లాంగ్వేజ్ మన దాంట్లో కలిసిపోతుంది. సో దట్ ఈస్ వై మనం దఖ్ని మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ తెలుగు మాట్లాడితే కానీ, దఖ్ని మాట్లాడితే కానీ, చాలా మటుకు అవుట్ సైడ్ స్టేట్ నుంచి మనుషులు ఇక్కడ కూడా ఉన్నారు కదా సాయి గారు, వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఐఎమ్ ఆల్ ఫర్ లెర్నింగ్ ద లోకల్ లాంగ్వేజ్. ఉండాల్సింది, నేర్చుకోవాల్సిందే. దట్ డజంట్ మీన్ యూ ఫోర్స్ ఇట్ ఆన్ సంబడి. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజర్. ఈ లాంగ్వేజ్ షోవనిజం అంటారు చూడండి సాయి గారు, ఇది కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. మరి మీ కేరళలో చూడండి, కేరళలో దే హ్యావ్ నో ప్రాబ్లం. అక్కడ ఉన్న వాళ్ళందరూ బెంగాలీ వాళ్ళు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, అస్సాం నుంచి వస్తారు పనిచేయడానికి. వాళ్ళతో లోకల్ కేరళైట్ వాళ్ళు ఈ హిందీలోనే మాట్లాడతారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ద ప్రాబ్లం ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ తమిళనాడు, దట్ టు క్రియేటెడ్ బై పొలిటీషియన్స్, డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ. ఎందుకంటే వాళ్ళ బతుకంతా దాని మీద ఉంది. ఏ రోజు హిందీ యాంటీ హిందీ మూవ్మెంట్ పొదిపోతుందో వీళ్ళ ఎగ్జిస్టెన్సే ఉండదు ఈ ద్రవిడియన్ పార్టీస్. దాట్ ఈస్ వాళ్ళు అదే భయపడుతున్నారు. తనకు కాన్స్టెంట్గా హిందీని
హిందీ వద్దు హిందీ వద్దు హిందీ వద్దు అని నడిపిస్తారు. ఇది వీళ్ళ మెయిన్ ఏడుపు ఇదే సాయి గారు. ఎస్ సార్. సూపర్బ్. యాక్చువల్లీ కరెక్ట్‌గా చెప్పారు మీరు. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. తెలంగాణకు సంబంధించినటువంటి విషయం ఇది. తెలంగాణ బీసీ రిజర్వేషన్‌కి సంబంధించిన గొడవ నడుస్తూనే ఉంది. అండ్ ఈవెన్ బీసీ సంఘాల నేతలు వచ్చారు అండ్ బంద్‌కి పిలుపునిచ్చారు తెలంగాణలో. అండ్ ఇటు భారతీయ జనతా పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతోంది. ఇంకోవైపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వచ్చాయి. స్థానిక ఎలక్షన్స్‌లో ఏం చేయాలి? 42% రిజర్వేషన్స్ విషయంలో కోర్టు స్టే ఇచ్చింది గానీ, మనం పార్టీ పరంగా దాన్ని టికెట్స్ లో ఇంప్లిమెంట్ చేయాలా అని రేవంత్ రెడ్డి మల్లగులాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ బీసీ అంశానికి సంబంధించి దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందంటారా? స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు? సాయి గారు, స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఒక ఆర్డర్ ఉండే ముందు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. వాళ్ళు September 30th అనుకుంటా, ఎగ్జాక్ట్ డేట్ నాకు గుర్తులేదు కానీ ఇదే ఈ 2 months లోనే కండక్ట్ చేయమని చెప్పి హైకోర్టు ఒక డెడ్ లైన్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. అదే టైంలో వీరు ఏం చేశారంటే సడన్గా ఈ ఎంపెరికల్ డేటా పెట్టి మేము స్టడీ చేసాం, 42% మంది బీసీలు ఉన్నారు, అందరు కలిపితే 63-67% ఎస్సీ ఎస్టీ అందరు కలిపితే రిజర్వేషన్స్ ఉందని చెప్పి ఆ బేసిస్ మీద మేము లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చేస్తామని చెప్పారు. మన అందరు తెలిసింది అది. దాని తర్వాత ఏం జరిగిందంటే సాయి గారు, వీళ్ళు ఒక జియో తీసుకొచ్చారు. జియో ఎగ్జాక్ట్లీ హైకోర్టులో వచ్చిన కేసు హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు, ఎవరో ఫైల్ చేసినప్పుడు దాని వ్యతిరేకంగా హైకోర్టులో వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఎలక్షన్ కండక్ట్ చేయబోతున్నాం, వీఆర్ ఇష్యూయింగ్ ఎ జియో ఫర్ ద ఎలక్షన్ అన్నారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది సాయి గారు? దేర్ ఇస్ అ ట్విన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్. అందరు మర్చిపోతున్నారు. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేశారు. ఏది? ఈ 42% యాడ్ చేసుకుంటా టోటల్ నంబర్ 67-63 తీసుకొచ్చారు. దాన్ని ఒక జియోగా ఇష్యూ చేసి వీళ్ళు దాని బిల్లు గవర్నర్ సైన్ చేయలేదు సాయి గారు. గవర్నర్ హెస్ నాట్ సైన్డ్ ఇట్ అండ్ హెస్ గాన్ టు ద ప్రెసిడెంట్ ఆల్సో. వీళ్ళేం ఆర్గ్యూ చేశారంటే, సుప్రీంకోర్టులో కూడా అదే ఆర్గ్యూ చేశారు అభిషేక్ మను సింఘ్వి, గవర్నర్ సంతకం పెట్టకపోతే కూడా అది లాగా మారిపోతుంది కదా, మీరే అన్నారు కదా తమిళనాడు కేసులో అన్నారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు అది తమిళనాడు కేసు. ఇన్ఫాక్ట్ ఎస్టర్డే ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెండ్. ఇంకొక కేసులో జస్టిస్ గవాయ్ వాజ్ దేర్ ఐ థింక్ ఆ బెంచ్లో. దాంట్లో కూడా చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ప్రెసిడెంట్ని మేము చెప్పలేము, వీ కెనాట్ టెల్ ద ప్రెసిడెంట్ దట్ షీ హ్యాస్ టు సైన్ విత్ ఇన్ సో మెనీ మంత్స్. అదొక ఐసోలేటెడ్ కేసు. బై మిస్టేక్ ఆ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాసి పెట్టలేదు. రీజనబుల్ టైం అన్నారు, 3 నెలలని ఎక్కడ చెప్పలేదు. ఆ రీజనబుల్ టైం 3 నెలలు ఉండొచ్చు, 30 నెలలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు. సో మీరు ఎట్లా డిసైడ్ చేశారు? రేవంత్ రెడ్డికి ప్రాబ్లం ఏముంటుంటే, కేసీఆర్ గారు ఈ 50% రిజర్వేషన్ లిమిట్ క్రాస్ చేయకూడదని చెప్పి తీసుకొచ్చిన అప్పుడు తగ్గించిన నంబర్ని నేను మళ్ళీ పెంచి 42గా తీసుకొచ్చాము, ఇప్పుడు మా కోసం ఓట్లు వేయండి, ఇది ఉండే లాజిక్. ఇప్పుడు అదంతా పోయింది. 50% ఉన్నికృష్ణ వద్ద స్టేట్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ ఉండే, దాని తర్వాత ఇందిరా సాహ్ని కేసులో వచ్చింది. కృష్ణమూర్తి జడ్జ్మెంట్లో ఎస్సీ ఎస్టీస్కే దీన్ని ఎంక్వైరీ చేయాలంటే మీరు చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ తీసుకోండి సాయి గారు, డిస్ట్రిక్ట్ మనం ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఉంటాం, అక్కడ చాలా మటుకు ట్రైబల్ డామినెన్స్ ఉంది. అక్కడ మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు కావాలంటే, బికాస్ ఇట్ ఈస్ అ ట్రైబల్ డిస్ట్రిక్ట్. అక్కడ పోటీ చేస్తే క్యాండిడేట్ మనకి ఎస్టీ రిజర్వ్డ్ అంటారు దాన్ని. బకర్వాల్ జమ్మూ కాశ్మీర్లో, ఇటువైపు లదాఖ్లో, నార్త్ ఈస్ట్లో చాలా మటుకు ట్రైబల్ ఏరియాస్లో వీఆర్ అలౌడ్ టు ఇంక్రీజ్ ఎస్సీ ఎస్టీ సీట్స్, నో ప్రాబ్లం. కానీ ఓబీసీస్ ఇస్ నాట్ అలౌడ్. అది చాలా క్లియర్ కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట. ఇదంతా తెలుసుకొనే నాకు అదే అర్థం కాదు. తెలియకపోతే ఇంకో ప్రాబ్లమ్స్ అయితే తెలుసు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం రాబోతుంది, మీరు ఎంత షార్ట్ కట్ ట్రై చేసినా కానీ ఫైనలీ సుప్రీంకోర్టు దగ్గర వచ్చి ఆగిపోతుంది. 50% సాక్రోసాంక్ట్, మీరు క్రాస్ చేయలేరు. అప్పుడు వీళ్ళేం అడిగారు, మీరు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు మోదీ గారు 10% తీసుకొచ్చి మీరు మాట్లాడలేదని. కరెక్ట్. కానీ మోదీ గారితో ఏమన్నారు కోర్టు అప్పుడు, 10% సీట్లు మీరు పెంచండి, 10% పెంచితే మీరు వాపస్ మళ్ళీ 50కి వచ్చేస్తారు, లిమిట్ క్రాస్ కాదు. ఇప్పుడు సాయి గారు, నేను చాలా మటుకు టెలివిజన్ డిబేట్స్ దీని గురించి లాస్ట్ జడ్జ్మెంట్ వచ్చిన రోజు, హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన రోజు ఒకటే మాట అన్నాను, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళకండి రేవంత్ రెడ్డి గారు, మీరు సక్సీడ్ కారు. ఇప్పుడు దీంట్లో అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ అభిషేక్ మను సింఘ్వికి. ఎందుకంటే ఆయన నిలబడి కూర్చోగానే ఆయన 2 కోట్లు తీసుకుంటాడు. ఆయనకి హైకోర్టులో డబ్బులు వచ్చినాయి, సుప్రీంకోర్టులో డబ్బులు వచ్చినాయి. ఎవరు డబ్బులు? ప్రజల డబ్బులు. ఏమైనా రిజల్ట్ వచ్చిందా? నథింగ్. ఇది ప్రాబ్లం అనమాట. సో అభిషేక్ మను సింఘ్వి హాఫ్ హార్టెడ్గా ఆర్గ్యూ చేశారు సుప్రీంకోర్టులో. ఆయనకు తెలుసు ఓడిపోతారని. ఎట్లా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారు, 2 ఐటమ్స్ అని 2 అన్నారు సాయి గారు ఆర్డర్లో. ఒకటి, హోల్డ్ ఎలక్షన్స్. హోల్డ్ ఎలక్షన్స్ అంటే విత్ ఇన్ ద డెడ్ లైన్ గివెన్ బై ద హైకోర్ట్ విత్ ద ఒరిజినల్ రిజర్వేషన్. ఓకే, అండర్ 50% మీరు హోల్డ్ చేయండి. రెండవది, హైకోర్టుకి రిటర్న్ కేసు పంపిస్తున్నాం, హైకోర్ట్ విల్ హియర్ ఇట్ వితౌట్ గోయింగ్ త్రూ ద మెరిట్స్ ఆఫ్ వాట్ వీ సెడ్ ఇన్ ద సుప్రీంకోర్టు. మెయిన్ సుప్రీంకోర్టు చెప్పింది మీరు పట్టించుకోకండి,
మీరు ఫ్రెష్గా హియర్ చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పి ఇట్స్ అ నార్మల్ థింగ్. అది ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు చెప్తుంది, డోంట్ గో ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ రైట్ నౌ. ఇప్పుడు జరగబోతే ఏంటి సాయి గారు, నేను ఒకటే అప్పుడు కూడా చెప్పాను, ఇది హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన రోజు కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది వన్ సింపుల్ థింగ్ సాయి గారు. ఆయన ఇప్పుడున్న పార్టీ టికెట్లలో ఆల్రెడీ 29 ఉంది కదా సాయి గారు, 42 చేయాలంటే ఏం చేయాలి సాయి గారు? 13% పెంచాలి సీట్లు. ఆయన పార్టీలోనే ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్లో ఈ 42 చేసి టోటల్ 67% సీట్స్ కాంగ్రెస్ క్యాండిడేట్స్ 67% సీట్ ఓబీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీస్కి ఇవ్వండి. యూ కెన్ వాక్ యువర్ టాక్ దెన్. ఇది బీజేపీ వాళ్ళు కూడా చేయాలి. ఏ పార్టీ బిల్ని సపోర్ట్ చేశారో వీళ్ళందరూ చేయాల్సింది, మేము రిజర్వేషన్ ఉందో లేదో 50% ఉందో లేదో చూడట్లేదు, జనరల్ కేటగిరీలో కూడా మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు టికెట్ ఇస్తాము. ప్రాబ్లమ్ సార్టెడ్ అవుట్. ఎవరికి ఏం ఆబ్జెక్షన్ ఉండదు కదా సాయి గారు, బంద్ అక్కర్లేదు ఏమక్కర్లేదు, కానీ చేయరు. ఎందుకంటే అక్కడ వస్తుంది, రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ తీసుకోండి సాయి గారు, 42 మంది బీసీలు ఉన్నారా, ఇవాళ చేయొచ్చు కదా, అందరు రాజీనామా చేయమని చెప్పండి, అందరు మంత్రులు రాజీనామా చేసి కొత్తగా క్యాబినెట్ మండే రోజు పెట్టుకుందాం, 42% బీసీలు ఉంటారు, అందరు కలిసి ఎస్సీ ఎస్టీ కట్టి 67% 63% ఉంటారు. వీ విల్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ క్యాబినెట్ ఇమ్మెటీరియల్ 50%. ఎందుకు క్యాబినెట్లో 50% ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు కొంచెం దూరం ఉందనుకోండి, అది అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా రాసి ఇచ్చేస్తున్నాం ఇప్పుడే, ఏ జడ్జిమెంట్ ఎక్కడ పోయినా కానీ మేము ఫైనల్లీ మీకు 62% ఇవ్వబోతున్నాం అని చెప్పాలి సాయి గారు. అది చాలా ఇంపార్టెంట్. ఓవైపు బీసీ రిజర్వేషన్ నడుస్తున్న టైంలోనే కొండా సురేఖ ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. కొండా సురేఖ ఆరోపిస్తోంది బీసీ అసలు బీసీ లీడర్ని కాబట్టి నన్ను ఇట్లా తొక్కేస్తున్నారని చెప్పేసి ఆమె కూతురే డైరెక్ట్ గా వచ్చి చెప్తోంది. రెడ్డిల పేర్లు కూడా చెప్పింది, కొంతమంది రెడ్డి నాయకుల పేర్లు కూడా చెప్తోంది. నేను అదే చెప్పాను సాయి గారు. మీరు ఇంకా మినిస్ట్రీలో 42% బీసీల రిజర్వేషన్లు అంటే అసలు ఇక మరి అది ఇంకెంత దుమారానికి దారితీస్తుందో. డెఫినెట్. అంటే మీరు యువర్ ఇంటెన్షన్ క్లియర్ అయిపోతుంది సాయి గారు, మీరు చెప్పిన మాట మీద నిలబడతారని తెలిసిపోతుంది. అదర్వైజ్ యు ఆర్ డూయింగ్ ఎ ఫేక్ క్యాంపెయిన్. మీరు జనరల్ కేటగిరీ నుంచి తీసి బీసీలకు ఇస్తున్నారు, మీరు జనరల్ కేటగిరీలోనే బీసీలకు ఇచ్చేసేయండి, ప్రాబ్లం లేదు. మీ పార్టీ వైపు నుంచి ఆ సీట్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇండిపెండెంట్స్ పోటీ చేస్తారు, రెడ్డిలు పోటీ చేస్తారు, కాపులు పోటీ చేస్తారు, కమ్మాల పోటీ, అందరూ పోటీ చేస్తారు, వెల్మాలు పోటీ చేస్తారు, ఎవరైనా కానివ్వండి. కానీ మీ వైపు నుంచి మీరు బీసీలకు ఎస్సీలకు ఎస్టీ కలిపి 67-63% మీరు ఇస్తారని చెప్పి కమిట్మెంట్ పేపర్లో రాసి ఇచ్చేసాడు. ఇది మీ యూ షుడ్ వాక్ దట్ అవుట్. ఇది చేస్తేనే రేవంత్ రెడ్డి గారు నిజమైన ఇంటెన్షన్ బయటపడుతుంది. లేకుంటే ఆయన ఇప్పుడు లీగల్ ఛాలెంజ్ ఆయనకి అయిపోయింది, జీరో లీగల్ ఛాలెంజ్, హి హస్ నో ఛాన్స్. ఎందుకంటే హైకోర్టు ఏ తీర్పు ఇచ్చినా కానీ మళ్ళీ అది సుప్రీంకోర్టుకి వెళ్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంకొక 6 నెలల పాటు ఉంటుంది, మళ్ళీ సుప్రీంకోర్టు అదే అంటారు 50% కావాలంటే తీసుకోండి లేకుంటే వెళ్ళండి అని చెప్తారు. అంటే దీనికి ఇంకా కేవలం రేవంత్ రెడ్డి డిసిషన్ మీదనే ఆధారపడదు అంటారు ఇది. అంతే. సి ఎండ్ ఆఫ్ ద డే హ్యారీ ట్రూమన్ చెప్పినట్లు ద బక్ స్టాప్స్ విత్ మీ అని చెప్పి ఆయన టేబుల్ మీద ఒక బోర్డు ఉండే అంట, అది ప్రెసిడెంట్ నేనే, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మీరు మొదలు పెట్టారు, మీరే ఫినిష్ చేయండి. మీరు 62%, 49%, 42% ఏదైనా మీరు కమిట్ చేసిన ఫిగర్ని మీ క్యాబినెట్లో ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ క్యాబినెట్లో అందరు మినిస్టర్తో రాజీనామా చేపించి ఇవ్వాలి. రేపటి నుంచి మండే నుంచి కొత్త క్యాబినెట్ ఉంటుంది, దాంట్లో మేము చెప్పిన కేటగిరీ మొత్తం అందరికీ మేము సీట్లు ఇచ్చేస్తామని చెప్పండి. అది చేయరు. అప్పుడు ఒక కొత్త పాట పాడతారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకా రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా సాయి గారు. ద డామినెంట్ కేటగిరీ ఇస్ రెడ్డి. సో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళ పాలిటిక్స్, అది వాళ్ళ పాలిటిక్స్, అది ఎక్కడైనా కానివ్వండి. తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్ కొంచెం తక్కువ సాయి గారు, మనకు తెలిసిందే. నాట్ లైక్ ఆంధ్రాలో క్యాస్ట్ పాలిటిక్స్ చాలా ఎక్కువ, మనందరికి తెలిసింది. తెలంగాణలో కొంచెం తక్కువ ఉంది, కానీ ఇక్కడ కూడా ఆ క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. మీరు నేను మావాడు మీవాడు అని చెప్పేసి ఇక్కడ కూడా మొదలుపెట్టారు. సార్, అయితే యాక్చువల్లీ హర్యానాలో కూడా ఒక విషయం జరుగుతోంది. ఇప్పుడు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ ఐపీఎస్ ఒక ఆయన చనిపోయిన ఉదంతం ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఏఎస్ఐ ఒక అతను చనిపోయారు. ఏఎస్ఐ చనిపోతూ ఆయన ఈ పర్టికులర్ ఎవరైతే చనిపోయిన ఐపీఎస్ ఉన్నాడో ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో ఐపీఎస్ ఆఫీసర్, ఏఎస్ఐ ఆఫీసర్ మరణాలని ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ దాని డీటెయిల్స్ ఒకసారి చెప్తారు, అసలు ఏం జరిగింది అనేది. పొలిటికల్స్ గా పెద్ద తుఫాన్ అవుతోంది అక్కడ. సార్, ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ అని చెప్పి ఆయన సూసైడ్ చేసి మనందరికి తెలిసిందే. ఆయన సూసైడ్ చేసే ముందు నా పైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, నా పైన నేను ఓబీసీ క్యాండిడేట్, నా పైన చేస్తున్నారు అంటే నేను ఒక దళిత్ అని చెప్పొచ్చు అని చెప్పి ఆయన ఆరోపణ చేశాను. నా మీద దళిత్ అని చెప్పి నన్ను ప్రమోషన్ ఇవ్వట్లేదు,
నా మీద ఏదో ఆరోపణ చేస్తున్నారని చెప్పి అలిగేషన్స్ చేసి సూసైడ్ చేసుకున్నారు. దానికి రాహుల్ గాంధీ గారు పాలిటిక్స్ ఆడి ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి అంత చేశారు. దిస్ పర్టికులర్ ఆఫీసర్స్ వైఫ్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ సాయి గారు, అమ్నీత్ కౌర్ అని చెప్పి ఆమె పేరు అన్నమాట. అది కాకుండా ఆమె బ్రదర్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమిత్ రతన్. అప్పుడే మీరు కనెక్ట్ ద డాట్స్ చేసుకోవచ్చు. ఈ సూసైడ్ చేసిన తర్వాత కూడా 4 రోజుల దాకా బాడీని రిలీజ్ చేయకుండా బాడీ పోస్ట్మార్టం కూడా అలౌ చేయలేదు వీళ్ళు. అప్పుడు ఎందుకు ఆలోచించండి, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. డిసీజ్డ్ ఆఫీసర్, సూసైడ్ చేసుకున్న ఆఫీసర్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఆయన ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. 4 రోజులు ఏదైనా డిస్ట్రాయ్ చేసి ఉంటారు ఎవిడెన్స్ అంతా. అప్పుడు వచ్చిందంటే ఒక ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్, ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు. ఆయన సూసైడ్ నోట్లో వీడియోలో ఏం ఆరోపణ చేశారంటే ఈ పూరన్ కుమార్ అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒక ఎంక్వైరీ, ఒకటి కాదు చాలా ఎంక్వైరీలు నడుస్తున్నాయి కరప్షన్ కేసెస్ మీద. ఆ కరప్షన్ కేసెస్లో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ని అరెస్ట్ కూడా చేసి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు దగ్గర వస్తూ ఈయన పట్టుబడతాడని తెలిసినప్పుడు ఈయన సూసైడ్ చేసుకున్నాడు. ఆరోపణలు ఏమో సీనియర్ ఆఫీసర్స్ మీద చేశారు. సేమ్ ఆఫీసర్స్ హు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఆలోచించండి, క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చారు. నేను దళితుని, దానికోసం నా మీద ఇదంతా చేశారని చెప్పి రాహుల్ గాంధీ ఇమ్మీడియట్ అక్కడ వెళ్ళి ఏడవడం మొదలు పెట్టాడు, అక్కడ ఇక్కడ డ్రామా చేశాడు. కానీ రాహుల్ గాంధీ గారు అడగాల్సింది సందీప్ కుమార్ ఇంటికి ఎందుకు వెళ్ళలేదండి? ఎందుకంటే ఈజ్ నాట్ ఎ దళిత్. కానీ హర్యానాలో అన్ని పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పరిగెత్తుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళారు ఏఎస్ఐ సందీప్ కుమార్, ఎందుకంటే వాళ్ళు డామినెంట్ క్యాస్ట్. అక్కడున్న హర్యానాలో మీకు తెలిసిందే సాయి గారు, క్యాస్ట్ అంటే ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అక్కడ. సో ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళ ఫ్యామిలీని మేము డీటెయిల్గా ఎంక్వైరీ కండి. ఇప్పుడు ఎంక్వైరీ మొత్తం మారిపోయింది సాయి గారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్యాస్ట్ నౌ, ఇట్ ఈస్ కరప్షన్ అలిగేషన్స్ ఈ ఆఫీసర్ మీద జరిగి ఆఫీసర్ ఆల్మోస్ట్ అరెస్ట్ కాబోతున్నాడని తెలిసిన టైంకి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఈక్వేషన్ అంతా మారిపోయింది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆన్సర్ చేయాల్సింది, మీరు సందీప్ కుమార్, మీరు ఆయన ఇంటికి వెళ్ళారు కదా పూరణ్ సింగ్ ఇంటికి, మీరు సందీప్ కుమార్ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఇన్ఫ్యాక్ట్ హర్యానా సీఎం నయాబ్ సింగ్ సాయిని కూడా వెళ్ళారు సందీప్ ఇంట్లోకి. రోహతక్లో ఒక విలేజ్లో ఉందన్నమాట ఆయన ఇల్లు. అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ చేయలేదు, బహుశా ఇప్పుడు ఫైల్ అయి ఉంటుంది ఎఫ్ఐఆర్ ఇప్పుడు దాకా. ఇద్దరు పోస్ట్మార్టం కూడా కండక్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా సందీప్ కుమార్ ఫ్యామిలీ కూడా అన్నారు మేము అలౌ చేయము పోస్ట్మార్టం, మీరు మొత్తం ఎంక్వైరీ చేయించింది మీరు అనౌన్స్ చేసిన తర్వాతనే మేము పోస్ట్మార్టం అగ్రీ చేస్తామని చెప్పి లాస్ట్ వాళ్ళని కూడా కన్విన్స్ చేసి చేశారనమాట. సో డెఫినెట్గా ఏం చెప్తున్నానంటే ఈ సుశీల్ కుమార్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్, పోలీస్ కానిస్టేబుల్ జైల్లో ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్. ఆయనకి చాలా మట్టుకు తెలుసు లంచం ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆరోపణ చేసిన ఆయన సూసైడ్ చేసుకున్న సందీప్ ఏమంటున్నా అంటే ఆయన సూసైడ్ నోట్లో ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా దాంట్లో కరప్షన్లో ఇన్వాల్వ్ ఉన్నారు. అంటే ఈ పూరణ్ సింగ్ వాళ్ళ వైఫ్ హూజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆల్సో ఈక్వల్లీ కరప్ట్. సో ఎంక్వైరీ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది సాయి గారు ఇప్పుడు. అండ్ డెఫినెట్గా దీన్ని ఒక కంప్లీట్ న్యూ యాంగిల్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ చేసిన క్యాంపెయిన్ మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోయింది. ఆయన ఓట్ చోరీ లాగా ఇది కూడా ఒక ఫుట్ అయిపోయింది క్యాంపెయిన్ అంతా, ఎందుకంటే స్టోరీ అంతా మారిపోయింది ఇప్పుడు సాయి. రైట్ సార్, ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కుచాట్ల గారు. చాలా విషయాలు మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేషనల్ రౌండప్ లో 1 hour, ఈ 1 hour ని చూడకుండా నిజానికి వీక్ పూర్తి కాదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. సో ఇంకా 3 టాపిక్లు ఉండే మన దగ్గర, కానీ వాళ్ళ టైం సరిపోవట్లేదు. ఈవెన్ హర్యానా కేసు కూడా కొంచెం డీటెయిల్ గా తీసుకుందాం అనుకున్నా, కానీ నో ప్రాబ్లం, ఇంకో రోజు తీసుకుందాం, లేకుంటే రాజు గారితో కూడా నేను డిబేట్ చేసి సెపరేట్ వీడియో చేద్దాం సార్. అయితే నో ప్రాబ్లం, సెపరేట్ వీడియోస్ చేద్దాం. అండ్ యాక్చువల్లీ నాకు ఆల్టర్నేట్ డేస్ లో మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉంది యాక్చువల్లీ నాకు, ఏదో ఒక అంశం మీద. ఎందుకంటే నేషనల్ రౌండప్ లో మొత్తం కవర్ చేయలేకపోతున్నాను కూడా. ఈవెన్ ఇన్ఫాక్ట్ గ్లోబల్ రౌండప్ లో కూడా అదే పరిస్థితి నడుస్తుంది నాకు. సో చాలా అంశాలు వస్తున్నాయి, అన్ని ఒకటేసారి కవర్ చేయలేకపోతున్నాము. ఇన్ఫాక్ట్ ఆల్టర్నేట్ డేస్ లో ఏదన్నా ఒక రూపం, ఏదో ఒక వీడియో రూపంలో తీసుకొస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. ఇది 168వ ఎపిసోడ్ జరిగింది. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అనే ఆప్షన్ ద్వారా నేషనలిస్ట్ హబ్ మెంబర్స్ గా జాయిన్ అవ్వండి. అండ్ రకరకాల లెవెల్స్ లో మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా చేసే అవకాశం ఉంది. అండ్ అందులో ఈవెన్ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా పేమెంట్స్ చేయవచ్చు. అండ్ మా నేషనలిస్ట్ హబ్ మెంబర్స్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ యూట్యూబ్ చేస్తున్నటువంటి కుట్రల నుంచి జాతీయవాద జర్నలిజాన్ని
కొంత బతికించుకున్న వాళ్ళం అవుతాము అండ్ దీన్ని కంటిన్యూ చేసే వాళ్ళం అవుతాము. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.